శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 17 మార్చ్ నుంచి 23 మార్చ్ 2024 వరకు కూడా, అంటే 17 మార్చ్ 2024 నుంచి అంటే వారం రోజులు 17 నుంచి 23 తారీఖు వరకు కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వివిధ రాశుల వాళ్ళకి. దానికంటే ముందర మీలో చాలామందికి జాతకాలు తెలుసుకోవాలని ఉంటుంది. మీకు ఒకవేళ మీకు తెలుసుకోవాలనుకుంటే, అంటే జాబ్ రీత్యా కానీ, వివాహం కాకపోతే వివాహం గురించి కానీ, ఏ విధమైన అంశాల గురించి కానీ మీకు తెలుసుకోవాలనిపిస్తే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండి మీరు నాకు వాట్సాప్ చేసినా లేకపోతే ఫోన్ చేసినా తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను. తప్పకుండా నేనే ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను. నేను చెప్పే వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మేషరాశి వాళ్ళకి గురుడే రాశిలో ఉండడం వల్ల చాలా రకాల దోషాలు పోగొడతాడు. అంతేకాకుండా తెలివిగాను, ఆనందంగాను, అదృష్టంగాను, శుభవార్తలు వినేటట్టుగాను మీరు ఉంటారు. ఎక్కువగా మీ జాబ్ రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముందుగా ఫైనాన్షియల్గా విషయం చూసుకుంటే ఫైనాన్షియల్గా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ సెకండ్ హౌస్ లార్డ్ లాభస్థానంలో ఉండడం వల్ల గాయకులకి, అంటే పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉండే వాళ్ళకి, కంటిన్యూస్గా మాట్లాడే వాళ్ళకి చక్కటి ఆదాయం ఉంటుంది. వాళ్ళకే కాదండి, మీ అందరికి కూడా ఆదాయం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. ఫైనాన్షియల్గా ఏమి ఇబ్బంది పడరు. 17, 18 తారీఖులో 17th and 18th తారీఖుల్లో మీరు షార్ట్ జర్నీస్ చేస్తారు. మీలో కొంతమంది మీ సిస్టర్స్ని కలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కలుస్తారు కూడా. ఈ 17, 18 తారీఖుల్లో కూడా శుభవార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 19th and 20th చంద్రుడు కర్కాటక రాశిలో ఉండడం అంత పెద్ద గొప్పది కాదు. చదువు విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు, మార్పులు చేస్తూ ఉంటారు. చంద్రుడు అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు కూడా ఇస్తాడు. వాహనాలని, ఆభరణాలని మీరు కొనుక్కునేట్టుగా చేస్తూ ఉంటాడు. గురుడు పంచమ స్థానం కూడా చూడడం వలన వివాహ శుభకార్యాల కంటే ముందర సంతాన విషయం గురించి చెప్పుకుందాం. సంతాన విషయంలో అద్భుతంగా ఉండడము, డెవలప్మెంట్స్ ఉండడము, సాహిత్య రంగంలో మీరు ఉంటే వాళ్ళకి బాగుండడము జరుగుతాయి. అంతేకాకుండా డబ్బింగ్ ఆర్టిస్టులకి, ఎక్కువగా మాట్లాడే వాళ్ళకి చాలా బాగుంటుందండి. అనువైనవంతమైన కాలం, అనుకూలవంతమైన కూడా కాలం కూడా చెప్పచ్చు. కేతువు ఆరభావంలో ఉండి అదృష్టాన్ని ప్రసాదిస్తున్నాడు. అదృష్టం అంటే ఏంటి? ఏ పని చేసినా ఆ పనిలో విజయం సాధించడం అదృష్టం. అలాగే సక్సెస్ రేటు ఎక్కువ ఇవ్వడం మీకు. అలాగే విదేశాలు వెళ్ళడానికి కూడా కేతు ఉపయోగపడతాడు మీకు. కొంతమందికి భూములు కొనుగోలు చేయడంలో వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సప్తమ స్థానాన్ని గురుడు చూడడం వలన, గురు దృష్టి కూడా ఉండడం వలన వివాహాది శుభకార్యాలు కానీ, మీ ఇంట్లో శుభకార్యాలు జరగడం అవకాశం ఖచ్చితంగా ఉంది. మీ భార్యాభర్తల విషయంలోనూ, మీ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలోనూ, మీ చుట్టూ పనిచేసే వాళ్ళు, మీ తోబుట్టువులు కానీ, మీ చుట్టూ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ విషయంలోనూ చక్కగా అనుకూలంగా ఉంటారు మీతోటి. మీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి ఒంట్లో బాగుండకపోవడం, హాస్పిటలైజేషన్ అవ్వడము, అదే డాక్టర్స్ని కన్సల్ట్ చేయడం జరుగుతుంది. అది సర్వసాధారణంగా ఉంటుంది. అది పెద్ద పట్టించుకోవాల్సిన విషయం లేదు. 9th హౌస్ లార్డ్ గురుడు 9th హౌస్ చూడడం వల్ల విదేశీ పర్యటన ఉంటుంది. లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం మీరు విదేశాలు వెళ్ళడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, ఈ నెలలో, ఈ వారంలో మీరు పీఠాధిపతుల్ని, గురువు గారిని సందర్శించడము, అలాగే మీరు చేస్తున్నటువంటి బిజినెస్లు డెవలప్ అవడము జరుగుతుంది. ముఖ్యంగా బంగారము, వెండి, వస్త్ర వ్యాపారులు, ఫుడ్ బిజినెస్లు చేసేవాళ్ళు, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా అనుకూలవంతమైన కాలం. 10th హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు. 10th హౌస్ లార్డ్ శని అవడం వల్ల మీకు మంచి యోగంగా ఉంటుంది. అంటే ఏంటంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి వాటిల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీరు సివిల్ సర్వీసెస్ కానీ, ఫార్మస్యూటికల్స్ రంగంలో ఎగ్జామ్స్ రాసినా, లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కానీ మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏ ఎగ్జామ్స్ కానీ, ఇంటర్వ్యూస్ చేసినా వాటిలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నానండి, ఈ లేడీస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కర్మస్థానం అంటాం కదా, మీరు లగ్నం తర్వాత అత్యంత బలమైనది ఏంటి అంటే దశమస్థానం. పర్ఫెక్ట్గా బాగుంది. లాభంలో కుజశని, శుక్రులు. 11వ భావంలో కుజశనులు ఉన్నారంటే, అంటే ఇద్దరు పాపులు మ్యాలఫిక్స్ ఉన్నారంటే యోగం. అంటే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ముఖ్యంగా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయంటే ఏంటంటే వాళ్ళకి విజయం సిద్ధించడానికి, వాళ్ళ మాట చలామణి అవ్వడానికి, వాళ్ళకి అనుకూలవంతమైన పరిస్థితులు రావడానికి అవకాశాలు శని కుజులే ఇస్తారు.
కుజశుక్రుల కాంబినేషన్ కూడా లగ్న సప్తమాధిపతులు లాభంలో ఉండడం వల్ల తెలిసిన సంబంధం, దగ్గర సంబంధం అవ్వడము, చేస్తున్న బిజినెస్లో బాగా డెవలప్ అవడము, మీరు చేస్తున్న బిజినెస్లు ఇంకా చెప్పాలంటే కుజశుల కాంబినేషన్ కూడా చెప్పాలండి. కుజశుల కాంబినేషన్ అంటే ఐరన్, స్టీల్, ఫార్మాస్యూటికల్స్ రంగాలు, కెమికల్ రంగాలు, అలాగే కంప్యూటర్స్ రంగాలు, సాఫ్ట్వేర్ రంగాలు, రియల్ ఎస్టేట్ రంగాలు కూడా చెప్పాం కదా. వీటిల్లో వాళ్ళకి అభివృద్ధి ఉంటుందండి. మీకు డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. కంటిన్యూస్గా మనీ బాగుంటుంది. మీరు ఎక్కువగా దైవ సంబంధమైన అంటే ఖర్చులు బాగా ఎక్కువ పెడుతుంటారు. ఎక్కువగా మీరు భార్యాభర్తల విషయంలో అనుకూలము, అనురాగము ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ 12వ భావంలో రవితో కలిసిన, రాహుతో కలిసిన బుధుడు వ్యయంలో ఉన్నారు. తప్పు కదా? తప్పే. కానీ రవి రాహువులు కలిసి ఉంటే ఎక్కడ ఉన్నా సరే, అంటే రవి రాహువులు దశమంలో ఉంటే ప్రాబ్లమ్స్ ఇస్తారు. కానీ రవి ఇచ్చే చెడు ఫలితాలని మంచి ఫలితాలుగా, మీకు చెడు ఫలితాలు ఉండవు, రవి మంచి ఫలితాలు ఇస్తాడు. రాహుతో రవి కలిసిన, చంద్రుడు కలిసిన శుభ ఫలితాలే, ముఖ్యలి శుభ ఫలితాలే ఇస్తాడు. రవి బుధులు కాంబినేషన్ అంత, రవి రాహువుల కాంబినేషన్, రవి బుధుల కాంబినేషన్ అంత బ్రహ్మాండంగా ఉంటుంది. రవి రాహువులు అద్భుతం. ఇంకా బుధ రాహుల గురించి చెప్పాలంటే, బుధుడితో కలిసిన రాహు కదా, మీకు వార్తా సేకరణలోనూ, మీ తోబుట్టువులలోనూ, మీ ఫ్రెండ్ సర్కిల్లోనూ మంచి అండర్స్టాండింగ్స్ ఉంటాయి, డెవలప్మెంట్స్ ఉంటాయి. కంప్యూటర్ హార్డ్వేర్ రంగంలోనూ, అలాగే కంప్యూటర్ సంబంధించిన వాటిల్లోనూ మీకు బుధ రాహుల్ కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ముఖ్యంగా వార్తా సేకరణలో పనిచేసే వాళ్ళకి మంచి రోజులని చెప్పచ్చండి. ఎందుకంటే బుధ రాహుల్ కాంబినేషను అదే. రవితో కలిసిన రాహు, రవి బుధుల కాంబినేషను వ్యయంలో ఉన్నా కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. సన్మానాలు జరుగుతాయి. ఎక్కువగా ధనం మాత్రం బాగా ఖర్చు చేస్తూ ఉంటారు. మీరు ఈ వారంలో పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారు ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి. వృషభరాశి వాళ్ళకి ఈ వారంలో చాలా బాగుంది. మీరు రాశ్యాధిపతి శుక్రుడు దశమంలో ఉండడం గొప్ప అదృష్టం. అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళకి అని చెప్పచ్చు. అలాగే టెలివిజన్ రంగంలో వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. శుక్రుడు దశమంలో ఉన్నాడంటే ఖచ్చితంగా వీళ్ళకి అవకాశాలు చాలా బాగుంటాయి. చంద్రుడు కూడా ద్వితీయ భావంలో 17th and 18th ఉన్నాడండి. అంటే ఇలా చంద్రుడు ద్వితీయ భావంలో ఉండడం వల్ల ధనయోగము, ఆభరణాలు కొనుక్కునే అవకాశాలు ఎక్కువ. ధనయోగంతో పాటు ఆపర్చునిటీస్, ఎక్కువగా మాట్లాడే శక్తి ఉండడం వలన ఆపర్చునిటీస్ వస్తాయి. పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశాలు. చంద్రుడు ద్వితీయంలో ఉన్నాడంటే ఎడ్యుకేషన్లో కూడా మీకు కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే డిస్టర్బెన్సెస్ వస్తాయి. అంటే మనసు కాన్సన్ట్రేషన్ ఒక చోట ఉండకుండా పరిపరి విధాలుగా మీరు ఆలోచన శక్తి ఉంటుంది. 19, 20, 19th and 20th డేట్స్లో మీరు జర్నీస్ చేస్తారు. అంటే నీటి మీద కానీ, జనరల్గా నీటి మీద ఎక్కువ ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలు ఖచ్చితంగా జరుగుతాయి. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారు. మీ చెల్లెళ్ళని కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వాహన యోగము ఈ వారంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం ఉంటుంది. శుభవార్తలు వినడానికి ఈ వారంలో పర్ఫెక్ట్గా ఉంది. 4వ భావం చూసుకుంటే గురుదృష్టి కూడా ఉండడం వలన చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. వాహనాలు బాగుంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే వ్యవసాయదారులకి పంటలో నష్టం రాకుండా చాలా చాలా బాగుంటుంది. 4th భావం బాగుందంటే సంగీతంలో బాగా ప్రతిభ కనబరుస్తారు, అందులో డౌటే లేదు. ఇంకా చెప్పాలంటే ఉద్యోగ విషయంలో కూడా, జాబ్ విషయంలో కూడా ప్రమోషన్స్ రావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 5వ స్థానంలో కేతు ఉండడం వల్ల పుత్రికా సంతాన యోగం మీకు కలుగుతుంది. అలాగే వినాయకుడిని పూజించడం వలన మంచి అదృష్టం కూడా చేకూరుతుంది. 5వ స్థానంలో కేతు అంత మంచివాడు కాకపోయినా యోగాన్ని మాత్రం ఇస్తాడు. కొన్ని మంచి యోగాలు, మంచి పనులు చేసేట్టుగా చేస్తూ ఉంటాడు. మీకు ఈ వారంలో ఎనిమిస్ తక్కువగా ఉంటారు. అలాగే మీ మేనమామలకు కూడా చాలా బాగుండే కాలం, అద్భుతంగా ఉంటుంది. కొంతమందికి లోన్ కోసం అప్లై చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. భార్యాభర్తల విషయంలో కొద్ది చిన్న మనస్పర్ధలు రావడానికే అవకాశం ఉంది. మీ బిజినెస్ పార్ట్నర్స్కి మధ్య, బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. 8వ స్థానాన్ని గుడి చూడడం వలన తలవంతలంపగా వచ్చే ధనయోగము మీకు ఉంది. అలాగే 9th హౌస్ లార్డ్ 9వ ఇంటి వాడు కూడా బాగున్నాడు కాబట్టి, దశమంలో ఉన్నాడు కాబట్టి మంచి శుభ ఫలితాలు ఉంటాయి. మంచి పేరు ప్రఖ్యాతులు బాగా తెచ్చుకుంటారు మీరు. అంతేకాకుండా మీరు విదేశాలు వెళ్ళడానికి కానీ, దూర ప్రాంత ప్రయాణాలు, చదువు రీత్యా, మీ పర్సనల్ విషయాల రీత్యా, జాబ్ రీత్యా, షూటింగ్ల రీత్యా, షూటింగ్లు ఎందుకు చెప్తున్నాను, వృషభరాశి కాబట్టి, శుక్రుడు మెయిన్ లార్డ్ కదా మీకు, కాబట్టి ఖచ్చితంగా విదేశాలు వెళ్ళడం జరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. మీలో కొంతమంది గంగా స్నానం చేస్తారు. కాశీ వంటి క్షేత్రాలు కానీ, మీకు దగ్గరలో ఉన్నటువంటి మంచి సముద్రాల్లో కానీ, లేకపోతే నదుల్లో కానీ స్నానాలు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది.
10th హౌస్లో కుజశనులు ఉండడం అదృష్టం అండి. కుజుడు సప్తమాధిపతి అవ్వడం వలన, శుక్రుడు కూడా మీరు రాశ్యాధిపతి అవ్వడం వలన, లగ్న సప్తమాధిపతులు దశమంలో ఉండడం వలన యోగం. అంతేకాకుండా మీకు మీ ఇంట్లో శుభకార్యాలు చేసేటప్పుడు దగ్గర సంబంధాలు అవ్వడానికి అవకాశం ఉంది. కొంతమందికి దగ్గర సంబంధాలు వచ్చి చెడిపోతుంటాయి, డిలే అయిపోతుంటాయి మ్యారేజెస్, కానీ ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంది. కుజశనుల కాంబినేషన్ వలన మీలో చాలామందికి రాజకీయ నాయకులుగా ఉండేట్టుగా అవకాశం ఉంది. అంటే పొలిటికల్ రంగంలో మీ జాతకాల రీత్యా ఉంటారు. వాళ్ళకి మంచి అవకాశాలు, పేరు ప్రఖ్యాతులు రావడము అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుజశనుల కాంబినేషన్ కాబట్టి మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు కానీ అద్భుతంగా ఉంటుందండి. వ్యాపారాలు అంటే ఏంటంటే ఐరన్, స్టీల్, కోల్, సాఫ్ట్వేర్ రంగాలు, రియల్ ఎస్టేట్ రంగాలు అంటాం కదా, ఇవన్నీ ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో వాటిల్లో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే కుజశనుల కాంబినేషన్ వల్ల మంచి మంచి ఉద్యోగాలు, గవర్నమెంట్ జాబ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుజుడు దశమంలో దిగ్బలుడు, వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంటాడు. శని ఇక్కడ బలవంతుడయ్యాడు. కాబట్టి కుజశనుల కాంబినేషన్ దశమంలో ఉన్నారంటే మీకు మంచి మంచి ఉద్యోగాలు, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు వీటిలోనూ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కష్టపడి చదవనదే శని ఇవ్వడు. ఎందుకంటే మీకు శని చాలా రాజయోగకారకుడు, భాగ్య రాజ్యాధిపతులు, 9వ ఇంటి వాడు, 10వ ఇంటి వాడు. ఆయన 10th హౌస్లో ఉన్నాడు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ రాసే వాళ్ళకి మంచి అవకాశాలు, కష్టపడ్డ వాళ్ళకి విజయం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగే శుక్రుడు వలన, శని శుక్రుల కాంబినేషన్ వల్ల ఖచ్చితంగా సినిమా రంగంలో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. పొలిటికల్ రంగంలో కూడా వీళ్ళు విజయం సాధిస్తారు. లాభస్థానంలో రవితో కలిసిన, బుధుడితో కలిసిన రాహు, రవి రాహువులు కాంబినేషను మిక్కిలి శుభ ఫలితాలు ఇస్తారు. చెడు ఫలితాలు ఉండనే ఉండవు. రాహు శుభ ఫలితాలే ఇస్తాడు. పైగా రాహు మీకు దుస్వభావ రాశిలో ఉండడం వలన, మీనరాశిలో కూడా ఉండడం వలన విదేశ పర్యటన చేస్తారు. విదేశాలు వెళ్ళడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. గంగా స్నానం చేయిస్తాడు. రాహు ఫ్లైట్స్లో తిరిగేట్టుగా చేస్తూ ఉంటాడు. రవితో కలిసిన రాహు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. అంటే మీరు ఏ బిజినెస్లు చేసినా ఆ బిజినెస్లో షైన్ అవుతారు. ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుంది. రాహు సినిమా రంగానికి కూడా కారకుడు అవుతారు. కాబట్టి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే సినిమా పరిశ్రమలో, సినీ ఫీల్డ్ నమ్ముకున్న వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. బుధ రాహుల్ కాంబినేషన్ వలన ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, హార్డ్ మెటీరియల్స్ బిజినెస్లు చేసే వాళ్ళకి చక్కటి ఫలితాలు ఉంటాయి. లాభాలు గడిస్తారు. అంతేకాకుండా బుధ రాహుల్ కాంబినేషన్ వల్ల వార్తా సేకరణ, న్యూస్ రీడర్స్ కంటే న్యూస్ సంబంధించిన వాళ్ళలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ధనం కూడా వస్తుంది. బుధ రాహుల్ కాంబినేషన్ వల్ల సంతానం బ్రహ్మాండంగా ఉంటారు. సంతానం కంటే ముందర సంతానం పక్క పెడితే బుధ రాహుల్ కాంబినేషన్ మీ తోబుట్టువులు చెప్పచ్చు. తోబుట్టువులకి అద్భుతం కాదని చెప్పచ్చు. 11వ భావంలో రవి రాహుల్ కాంబినేషన్ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మీ భార్యాభర్తల అనురాగం చాలా బాగుంటుంది. 8th హౌస్ లార్డ్ గురుడు 12th హౌస్లో ఉండడం వల్ల యోగంగా ఉంటుంది. అంటే గురుడు యోగాన్ని ఇస్తాడు. సన్మానాలు జరగడము, తలవంతలంకు వచ్చే ధనయోగం ఇవ్వడము, దూర ప్రాంతాలకి ప్రయాణం చేయడము, శుభకార్యాలు చేయడము, టెంపుల్స్కి దానాలు ఇవ్వడము, రీత్యా ధనం ఖర్చు చేసేట్టుగా చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని ఎంతలా పూజిస్తే అంత బాగా మంచి ఫలితాలు పొందుతారు. మిథున రాశి వాళ్ళకి 17-18 తారీఖుల్లో ప్రయాణం చేస్తారు. మీరు ఆనందంగా ఉంటారు. కాకపోతే మీ ఆలోచన విధానంలో డిఫరెంట్గా మారిపోతూ ఉంటాయి. ఒక చోట ఒక కాన్సన్ట్రేషన్గా ఉండరు. పరిపరి విధాలుగా మీ ఆలోచన శక్తి ఉంటుంది. అందుకనే మీరు సక్సెస్ అవుతున్నారు. 2nd హౌస్ లార్డ్ 2nd హౌస్లో 19, 20, 19th and 20th ఉండడం వలన ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అంటే ఫైనాన్షియల్గా మీకు ధనయోగము, ఆభరణాలు కొనుక్కోవడం జరుగుతుంది. కొంతమందికి యాంకరింగ్, బాగా మాట్లాడడం శక్తి బాగుంటుంది. పాటలు పాడే వాళ్ళకి మంచి అదృష్టం అని చెప్పచ్చు. శివుడి యొక్క అభిషేకాలు మీరు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. దగ్గర ప్రాంత ప్రయాణాలు కూడా మీరు ఎక్కువ చేస్తారు. మీ తోబుట్టువులు కలుస్తారు. వార్తా సేకరణలో పనిచేసే వాళ్ళకి, ఎందుకంటే గురుడు చూస్తున్నాడు 3rd భావాన్ని, ఖచ్చితంగా బాగుంటుంది. మీ తోబుట్టువుల్ని, మీ తమ్ముళ్ళని కలవడం అవకాశాలు ఎక్కువ. ఈ వారంలో 17, 18, 19, 20 4 రోజుల్లో కూడా శుభవార్తలు వినడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 4th భావంలో కేతు ఉండడం వలన, కేతు అంత అద్భుతమైన యోగకారకుడు కాదు కదా, చెడగొడుతుంటాడు. ఏం చెడగొడతాడంటే చదువు విషయంలో ఇబ్బంది పెడుతూ ఉండడము, చదువు విషయంలో రాలేకపోవడము, ఎగ్జాల్ట్ అంటే మంచిగా ఉన్నతంగా రాలేకపోవడము, ఏదైనా వాహనాలు కొనుక్కోలేకపోవడం సమయానికి, మదర్ గారికి అంత అద్భుతంగా లేకపోవడం జరుగుతుంది. పంచమ స్థానానికి గురుడు చూడడం వల్ల సాహిత్య రంగంలో మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం జరుగుతుంది. సినిమా రంగం అంటాం కదా, ఖచ్చితంగా బాగుంటుంది.
ఇంకా చెప్పాలంటే 5th హౌస్ని గురి చూడడం వల్ల స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి స్పెక్యులేషన్ చాలా బాగుంటుందండి. మీకు ఫైనాన్షియల్గా బాగుంటుంది. సంతాన యోగం, పుత్ర సంతాన యోగం కలగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీకు ఎనిమీస్ ఉండడానికి అవకాశం ఉంది. అంటే మీకు ఎనిమీస్తో పాటు కొద్దిగా మీకు అనారోగ్య సమస్యలు కూడా మీకు వస్తున్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మీ మేనమామలు కూడా అంత అద్భుతమైన కాలం మాత్రం కాదు. సప్తమ స్థానాధిపతి బాగుండడం వల్ల, అంటే గురు దృష్టి సప్తమ స్థానానికి ఉండడం వల్ల భార్యాభర్తల విషయంలోనూ మీ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలోనూ పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. మంచి మంచి శుభకార్యాలు చేస్తారు. మీరు మంచి మంచి కొత్త కొత్త వ్యాపారాభివృద్ధిగా కలగడానికి అవకాశం ఉంది. భాగ్యస్థానంలో కుజుడితో కలిసిన శుక్రుడితో కలిసిన శని అద్భుతం కదా. భాగ్యంలో కుజశనుల కాంబినేషన్ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఎప్పుడైనా సరే కుజశనుల కాంబినేషను 9th, 10th, 11th భావాల్లో కనుక ఈ కాంబినేషన్స్ ఉండి మీ జాతకాల్లో కూడా ఆ ఫలితాలు, ఆ భావాలు అంటే ఆ దశలు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా మీలో ఖచ్చితంగా రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. సరే, అది పక్కకు పెడితే బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. శని కుజుల కాంబినేషన్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ రంగాలు, రియల్ ఎస్టేట్ రంగాలు కూడా చెప్తాం కదా, వాళ్ళకి మంచి అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. అంటే ప్రాఫిట్స్ రావడము, వాళ్ళు బిజినెస్లో బాగా షైన్ అవ్వడం జరుగుతుంది. శుక్రుడు కూడా బాగున్నాడు. అంటే 12th హౌస్ లార్డ్, 9th హౌస్. సరే, అంత బాగుందో. అంటే 12వ ఇంట్లో కుజుడు ఉండడమే కాకుండా శుక్రుడు కూడా ఉండడం వల్ల విదేశ పర్యటన ఖచ్చితంగా చేస్తారు. 17 నుంచి 23వ తారీఖు లోపల మీ జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా విదేశ పర్యటన మీకుంది. 12th హౌస్ లార్డ్, 9th హౌస్లో శుక్రుడు ఉండడం వల్ల శని శుక్రుల కాంబినేషన్ కూడా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. మీరు చేస్తున్న వ్యాపారాలు బాగుంటాయి. శుక్రుడు ఉండడం వల్ల, కుజుడితో పాటు శుక్రుడు కూడా ఉండడం వల్ల గంగా స్నానాలు లేదా సముద్ర స్నానాలు, దైవ దర్శనాలు, కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. గురువు గారిని, పీఠాధిపతుల్ని సందర్శించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా చేసుకుంటారు. భాగ్యస్థానం ఎంత బాగుందండి. లక్ష్మీ స్థానం అంటాం కదా, అక్కడే శుక్రుడు ఉన్నాడు కదా. సో కాంబినేషన్ పర్ఫెక్ట్గా చాలా బాగుంది. 12th లాభాధిపతి కూడా మీకు భాగ్యంలో ఉన్నాడు. చాలా అదృష్టం. 10th హౌస్ అదృష్టం. 10th హౌస్లో రవి దిగ్బలుడు, రవితో కలిసిన బుధుడుతో కలిసిన రాహు. రవి రాహువుల గురించి చెప్పుకుందాం ముందర. రవి రాహువులు కనుక దశమంలో ఉంటే చక్కటి బిజినెస్లో ఉండడం, అయితే బిజినెస్ ద్వారా ధనం సంపాదించడము. రవి రాహుల కాంబినేషను మిక్కిలి శుభ ఫలితాలే రాహు ఇస్తాడు. మీకు ఈవెన్ దో మ్యాలఫిక్ అయినా సరే మంచి ఫలితాలు ఇస్తాడు రవి రాహుల్ కాంబినేషన్. సో రవి రాహుల్ దశమంలో ఉన్నాడంటే గవర్నమెంట్ జాబుల్లో బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. సముద్ర స్నానాలు, గంగా నది స్నానాలు, సరయూ వంటి నది స్నానాలు, అయోధ్య వంటి శ్రీరాముని యొక్క దర్శనాలు ఎంత బాగుంటుందండి. రాహువే కారకుడవుతాడు. దశమ రాహు ఉండడం వల్ల, రవితో కలిసి ఉండడం వల్ల, రాహు దుస్వభావ రాశిలో ఉండడం వల్ల, మీ రాశి రీత్యా దశమ స్థానంలో ఉండడం వల్ల ఫారిన్, ఇన్ని కాంబినేషన్స్ ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే రవి బుధుల కాంబినేషన్ వల్ల ఆడిటర్స్గా చాలామంది అవుతారు. మీరు కాస్ట్ అకౌంటెంట్స్, చార్ట్ అకౌంటెంట్స్ అవుతారు, ఉంటాయి కదా, వాటిలో మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి మీకు. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, టీచింగ్ ప్రొఫెషనల్స్, టీచింగ్లో ఉంటారు కదా మీరు, మంచి వృద్ధి ఉంటుంది. దశమ స్థానంలో రవితో కలిసిన బుధుడితో కలిసిన రవి ఉన్నారు కాబట్టి బ్యాంకింగ్ ఇందాక చెప్పినట్టుగానే అద్భుతమైన ఫలితాలు చాలా బాగున్నాయి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఎగ్జామ్స్ కోసం, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి, ముఖ్యంగా మీకండి ఆడవాళ్ళకి, అంటే మగవాళ్ళకి కాదని కాదు, అందరికీ ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. కష్టపడాలి. కష్టపడిందే శని వాడు, ఎందుకంటే మీకు అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా శని సృష్టిస్తుంటాడు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. లాభంలో ఉన్న గురుడు అద్భుతం కదా. మిథున రాశి వాళ్ళకి లాభంలో ఉన్న గురుడు బాగుంటాడు. అంటే 10th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు కాబట్టి చేస్తున్న ఉద్యోగాల్లో, అలాగే సప్తమాధిపతి అయ్యాడు కాబట్టి భార్యాభర్తల విషయంలోనూ, వ్యాపారాల విషయంలోనూ ధనం సమకూరుతుంది. మీకంటే పెద్దవాడు, అన్నయ్య, అక్క, వాళ్ళకి బాగుంటుంది. కంటిన్యూస్గా ధనయోగం ఉంటుంది. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. అలాగే పుణ్య నదుల్లో స్నానాలు చేయడానికి గురుడే కారకుడవుతాడు. మీకు భార్యాభర్తల విషయంలో అనురాగం ఎక్కువ అవడము, ఇవన్నీ బాగుంటాయండి. ముఖ్యంగా దైవ దర్శనాలకి రీత్యా ధనం ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. మిథున రాశి వాళ్ళకి భాగ్య, రాజ్య, లాభస్థానాలు, ద్వితీయంలో చంద్రుడు. ఈ వారం మొత్తం కూడా శుభ ఫలితాలే, మిక్కిలి శుభ ఫలితాలే మీకున్నాయి. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంత చేసుకుంటే అంత అభివృద్ధి పదంలో మీరు ఉంటారు. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారంలో 19, 20, 19th and 20th రాశి మీ రాశిలో చంద్రుడు ఉండడం వలన విశేషమైన యోగం.
కానీ మీ ఆలోచనలు మాత్రం మారిపోతూ ఉంటాయి, డైవర్ట్ అయిపోతూ ఉంటాయి. ఒక స్థిరమైన నిర్ణయాలు, స్థిరమైన ఆలోచనలు మీకు తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ మీ ఆలోచనలు ఎక్కువ ఉండడం వల్లనే మీకు ఎక్కువ విజయం సాధిస్తుంటారు. కాన్సన్ట్రేషన్ ఒక దాని మీద చేయకుండా వివిధ రకాలుగా ఆలోచనల వల్ల సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ద్వితీయ భావంలో కూడా గురుడు దృష్టి ఉండడం వల్ల, సెకండ్ హౌస్ లార్డ్ కూడా చూడడం వల్ల ఫైనాన్షియల్గా ఇబ్బంది పడరు. ఎక్కడికి వెళ్ళినా భోజన వసతి పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి విద్య వస్తుంది. బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. అలాగే ఎక్కువగా మాట్లాడే వాళ్ళకి, పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా సెకండ్ భావం బాగుంది అంటే వాళ్ళకి విజయం సాధిస్తారు. పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. గురుదృష్టి ద్వితీయ భావానికి ఉండడమే కారణం. కేతువు మూడో భావంలో ఉండడం వల్ల దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము, మీ తోబుట్టులను కలవడము, విదేశాలకు వెళ్ళడము, దగ్గర ప్రాంత ప్రయాణాలు, విదేశాలు కాకపోయినా దగ్గర ప్రాంత ప్రయాణాలు. విదేశాలు ఎందుకు చెప్తున్నాను? భాగ్యంలో ఉన్నటువంటి రాహు కదా, అక్కడికి వెళ్ళి చెప్పుకుందాం. సరే, మూడో భావంలో ఉన్నటువంటి కేతు పర్ఫెక్ట్గా చాలా యోగం ఉంది. చదువు విషయంలో మీరు ఏమి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. బాగా చదువుకుంటారు. ఇంకా చెప్పాలంటే సంగీతంలో మీకు బాగా రాణిస్తారు. మీ జాతకాల రీచ్ చూసుకోండి. బంగారాభరణాలు కొనుక్కుంటారు. గురుదృష్టి ఫోర్త్ భావానికి ఉన్న, ఫోర్త్ భావంలో గురుడు ఉన్న బంగారాభరణాలకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫోర్త్ భావంలో గురుడు ఉండి దశమాన్ని చూసినప్పుడు కూడా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఉంటాయి. అది పక్కన పెడదాం. పంచమ స్థానానికి శని దృష్టి వలన మీ పిల్లల విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే వాళ్ళ ఎదుగుదల విషయంలో కానీ, అదే పిల్లలు పుట్టడంలో కొంచెం ఇబ్బంది పడడం కానీ జరుగుతుంటుంది. చిన్న చిన్న విషయాలు మనస్పర్ధలు రావడం జరుగుతుంది. ఈ స్పెక్యులేషన్లో, స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి లాసులు వస్తాయి. లాసులే ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. నష్టాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. సిక్స్త్ హౌస్ లార్డ్ దశమంలో ఉండడం వలన శత్రు భయం లేకుండా ఉంటుంది. వాళ్ళ ద్వారా మేలు జరుగుతూ ఉంటుంది. మీ మేనమామలకి చాలా చాలా అదృష్టవంతమైన కాలం అండి. మీకు అనారోగ్య సమస్యలు అనేది చాలా తక్కువ. వచ్చినా కూడా మీరు వాటి నుంచి బయటపడిపోతూ ఉంటారు. సప్తమాధిపతి అష్టమంలో ఉండడం తప్పు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీకు రెండు విధాలు చెప్పాలి. భార్యాభర్తల విషయంలో స్పౌజ్ అంటాం కదా, భర్త కానీ భార్య కానీ వాళ్ళ విషయంలో కొద్దిగా మనస్పర్ధలు రావడము, చికాకులు రావడము, మిస్అండర్స్టాండింగ్స్ ఉండడము, కొద్దిగా భార్యాభర్తలు విడివిడిగా కొన్ని వాళ్ళ జాతకాల రీత్యా దూరంగా ఉండడము జరుగుతుంది. దానివల్ల భయపడాల్సిన అవసరం లేదండి. అష్టమ స్థానంలో కుజుడితో కలిసిన శనితో కలిసిన శుక్రుడు అంటే కుజశనుల కాంబినేషన్ అష్టమ స్థానంలో తప్పు. యాక్సిడెంట్స్ని ఇస్తారు, శస్త్రచికిత్సలు చేయిస్తూ ఉంటారు. అందరికీ భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ జాతకాల రీత్యా, అనారోగ్య సమస్యల రీత్యా చిన్న చిన్న ఆపరేషన్స్ జరుగుతాయి. లేదా మీరు ప్రయాణం చేసేటప్పుడు దెబ్బలు తగలడానికి, బోన్స్ సంబంధించిన ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. కుజశుక్రుల కాంబినేషన్ కూడా మీ ప్రవర్తనలో మార్పు వచ్చి చెడు ప్రవర్తన ఉండడానికే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శివాభిషేకాలు, వినాయకుడికి సంబంధించిన పూజలు, వినాయకుడు కంపల్సరీ చేయాలి. వెంకటేశ్వర దీపారాధన, శనీశ్వరుడి యొక్క మంత్రోత్సవాలు, మంత్రాలు ఉంటాయి కదా, అటువంటివి మంత్ర ఉపదేశాలు అంటాం కదా కొంతమందికి, అవన్నీ చేసుకుంటూ ఉంటే అద్భుతంగా ఉంటుంది. అంటే అష్టమ స్థానం ఒకటే తప్పు. అంటే మన జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా మనకి ఆరోగ్యంగా లేకపోతే ఆ యోగాల్ని అనుభవించలేం. కాబట్టి మీ శ్రేయస్సు దృష్ట్యా నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. క్రమం తప్పకుండా మెడిసిన్స్ వాడుతూ, డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ, శివుడికి అభిషేకాలు చేసుకుంటూ ఉంటే ఎటువంటి దోషాలు ఉన్నా సరే పరిహారం అవుతాయి. భాగ్యస్థానంలో రవితో కలిసిన రాహు చాలా మంచిది. రవితో కలిసిన రాహు శుభ ఫలితాలనే ఎక్కువ ఇస్తాడు. పైగా మీకు సెకండ్ హౌస్ లార్డ్ కూడా అయ్యాడు, భాగ్యంలో ఉన్నాడు. మీ వ్యాపారాల ద్వారా, మీ కార్యక్రమాలు ఏంటంటే చదువు విషయంలో కానీ, అంటే ఏ విషయంలో కూడా మంచి మంచి పనులు చేసేటప్పుడు, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చేసే పనులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ధనం సంపాదిస్తారు. భాగ్యం అంటే వ్యాపారం. వ్యాపార స్థానంలోనే రవి బుధుడు కాంబినేషన్ ఉన్నారు. రవి బుధుడు కాంబినేషన్ ఏంటంటే చార్ట్ అకౌంటెంట్స్కి, కాస్ట్ అకౌంటెంట్స్కి, గవర్నమెంట్ ఆడిటర్స్, స్టాట్యుటరీ ఆడిటర్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా బాగుంటుంది. విద్యా సంస్థల్లో పనిచేసే వాళ్ళకి, అంటే ఆ సంస్థలు ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్గా మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భాగ్యంలో రాహు, అలాగే దిస్వభావ రాశిలో ఉండడము, మీనరాశిలో జలతత్వ రాశిలో ఉండడం వల్ల ఖచ్చితంగా ఫారిన్ వెళ్ళడానికి మీ అవకాశాలు ఉన్నాయి. అందులో డౌట్ లేదు. వారంలో మీ జాతకాల రీత్యా విదేశయానము చేస్తారు. బుధరాహుల్ కాంబినేషన్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళ వ్యాపారాలు, హార్డ్ మెటీరియల్స్ సంబంధించిన వాళ్ళు,
రావు సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి కదా, అంటే ఎలక్ట్రికల్స్, ఫ్లైట్స్ సంబంధించిన వాటిల్లోనూ వీళ్ళందరికీ వాళ్ళ వ్యాపారాలు చాలా బాగుంటాయి. భాగ్యస్థానంలో రాహు సముద్ర స్నానాలు కూడా చేయిస్తాడు. గంగా నది స్నానాలు, మంచి మంచి స్నానాలు, దైవ దర్శనాలు ఎక్కువగా ఉంటాయి. గురువు గారిని, పీఠాధిపతుల్ని పర్ఫెక్ట్గా కలుస్తారు. దానివల్ల ఇవన్నీ మంచి శుభకార్యాలు చేయడం వల్ల అష్టమ స్థానం యొక్క దోషం నెమ్మదిగా పరిహారం అవుతూ ఉంటుంది. అలాగే దశమ స్థానంలో గురుడు ఉండడం వల్ల బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, ఇంక్రిమెంట్స్ రావడము, మీకు రావాల్సిన సంపదలు, ధనం ఇవ్వడము జరుగుతుంది. 10th హౌస్లో కర్మస్థానం, శివాభిషేకాలు చేసుకుంటూ ఉంటారు ఎక్కువగా మీరు. అలాగే దైవ దర్శనాలు కూడా ఎక్కువ చేసుకుంటుంటారు. మంచి మంచి పనులను ఎక్కువ చేస్తుంటారు. వ్యయభావం అంటే లాభాధిపతి కూడా బాగుండడం వల్ల మీకు వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ శుక్రుడు మంచివాడు కాదు, మీకు అష్టమంలో గెలిపాడు. అంటే అనుకున్నంతగా లాభాలు రాకపోవచ్చు. 17, 18 తారీఖుల్లో మీరు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలు చేయడం వలన ధనం సంపాదించడం ధనాన్ని ఖర్చు పెడతారు. అలాగే మీకు సన్మానాలు జరుగుతాయి. ముఖ్యంగా పుణ్య కార్యక్రమాలకి, ధర్మ కార్యక్రమాలు అంటాం కదా, వాటికి ధనం బాగా ఖర్చు చేస్తారు. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు ఇందాకే చెప్పారండి, ఈశ్వరుడు పూజించడము, అలాగే సూర్య భగవాను ఆరాధన చేయడం వలన అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి. సింహరాశి వాళ్ళకి సింహంలాగానే ఉంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతుంటాయి. కానీ ఇక్కడ మీకు కొద్దిగా మనస్సికాకులు, కోపము, ఆవేశము అన్నీ ఎక్కువ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి మీరు మాట్లాడడం చేస్తే చాలా మంచిది. 2nd భావంలో కేతు అంత మంచివాడు కాదు. అయినప్పటికీ రవి బుధులు చేత చూడబడుతున్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా మీకు సమృద్ధిగా ఉంటుంది, డౌట్ లేదు. ఉన్న ప్లేస్ నుంచి కొద్దిగా చేంజ్ ఉంటుంది. అంటే ఉద్యోగరీత్యా అవ్వచ్చు, అక్కడ 10th భావం చెప్పుకుందాం. కొన్ని పరిస్థితుల రీత్యా మీరు ఉన్న ఊరు నుంచి దూరంగా వెళ్తారు. అంతేకాకుండా రవి బుధులు చూడడం వల్ల కంఠధ్వని బాగుండడము, యాంకరింగ్, పాటలు పాడే వాళ్ళకి మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. ఈ వారంలో మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది. వార్తా సేకరణలు ఉంటారు కదా, వాళ్ళకి న్యూస్ రీడర్స్, న్యూస్ ఛానల్స్లో ఉంటాయి, వాళ్ళ దగ్గర వాళ్ళ ఛానల్స్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు, అదృష్టము ఎక్కువ ఉంటుంది. ఎందుకని? గురుడు కాబట్టి. గురుడు చూస్తున్నాడు. కంఫర్టబుల్నెస్ తక్కువ ఉంటుందండి, మీకు చికాకులు ఎక్కువ ఉంటాయి. ఎడ్యుకేషన్లో కూడా కొద్దిగా మీకు ఏదో సాటిస్ఫాక్షన్ ఉండదు. మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా కొద్దిగా డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. అంటే మెడిసిన్స్ వాడడం వల్ల మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. అలా అని చెప్పి అందరికీ కాదండి, కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నాను. కొంతమందికి వాళ్ళ జాతకాలు ఇచ్చే ఉంటుంది. ఏదేమైనా మీ జాతక ప్రకారము పుత్ర సంతానం, అంటే జాతక ప్రకారం అంటే రాశి ప్రకారం అర్థం. మీ రాశి ప్రకారము పుత్ర సంతానం ఉండడానికి అవకాశాలు ఎక్కువ. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాకుండా గురు ప్రభావం వలన సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, నృత్య కళాకారులకి, సంగీత ప్రియులకు కూడా చాలా మంచి కాలము. గురు ప్రభావం వలన మీ రాశి వాళ్ళకి షేర్ మార్కెట్లో ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లాంగ్ రన్లో అయితే ఇంకా బాగుంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా మీకు అదృష్టం తోడవుతుంది, జనాకర్షణ ఎక్కువ. అంతేకాకుండా 7వ స్థానంలో కుజశని శుక్రులు తప్పండి. కుజశని శుక్రులు తప్పు. అంటే ఏంటంటే శుభకార్యాలు డిలే చేయడము, లేకపోతే కొన్ని శని దిగ్బలుడు అవుతాడు. శని దిగ్బలుడు. అలాగే కుంభరాశిలో ఉండము, వాయుతత్వ రాశిలో ఉండము. కుజుడు కంటే శని డిగ్రీస్లో ఎక్కువ ఉండడం వల్ల గ్రహయుద్ధంలో శని బలవంతుడు అవుతాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 7వ స్థానం జాగ్రత్తగా ఉండాలంటే భార్యాభర్తల విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. అంటే ఆచితూచి మాట్లాడడం, జాగ్రత్తగా ఉండడం జరగాలి. లేకపోతే మీకు కొద్దిగా ఇబ్బంది ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొద్దిగా భార్యాభర్తలు విడిగా ఉండడము, దూరంగా ఉండడము, మిస్అండర్స్టాండింగ్స్ అంటే మీకు అర్థమవుతుంది, రావడం జరుగుతుంది. అలాగే మీ బిజినెస్ పార్ట్నర్స్ కూడా అంత అద్భుతమైన కాలం మాత్రం కాదు. అష్టమంలో రవితో కలిసిన రాహు ఉన్నాడు కాబట్టి అంత మంచిది కాదు. అష్టమ స్థానంలో రవి రాహువులు మీకు నీటి గండాన్ని ఇస్తారు. రవి రాహులు ఇవ్వకపోయినా రాహువు నీటి గండాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. అది అందరికీ మాత్రం కాదండి, కొంతమందికి మాత్రమే వాళ్ళ జాతకాల రీత్యా ఉంటుంది తప్ప నీటి గండం అన్నంత మాత్రాన చనిపోతారో ఇంకేమైనా అయిపోతారో ఏం కాదు. కొద్దిగా చిన్న అది ఉంటుంది అని చెప్తున్నాను.
అష్టమంలో రవిబుధులు ఉన్నారంటే దీర్ఘాయుర్దాయం ఉంటుంది, విదేశాల నుంచి ధనయోగం ఉంటుంది, ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే విదేశాలకు చదువు రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశము రవిబుధుల కాంబినేషన్ వల్ల ఉంటుంది. భాగ్యస్థానంలో గురుడు, ఈ భాగ్యస్థానంలో గురుడు వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనాలు, గురువుగారిని పీఠాధిపతుల్ని కలిసి తీరుతారు. మీ నాన్నగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ చాలా బాగా వస్తుందండి మీకు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఎడ్యుకేషన్ సంస్థల్లో ఉన్న వాళ్ళకి, ఈ కాస్ట్ అకౌంటెంట్స్, చార్ట్ అకౌంటెంట్స్ వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తుంటే వాళ్ళకి పాస్ అవుతారు. అలాగే మీరు ఏ ఎగ్జామ్స్ రాస్తున్నా, బ్యాంకింగ్ రాస్తున్నా, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో రాస్తున్నా ఎగ్జామ్స్, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఏదైనా సరే ఎగ్జామ్స్లో మీరు పాస్ అవడానికి అవకాశం ఉంది. శని దృష్టి ఉంది కాబట్టి కష్టపడి చదవందే మీకు ఫలితాలు ఇవ్వడం. కాబట్టి భాగ్యంలో ఉన్న గురుడు మంచి శుభఫలితాలే ఇస్తాడు. ముఖ్యంగా విదేశాలు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. గురుడు ప్రభావం వల్ల వస్త్ర వ్యాపారులకి, బంగారు వ్యాపారులకి, ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి, స్టేషనరీ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా మీరు ఏ బిజినెస్లు చేస్తున్నా, చిన్న బిజినెస్ అయినా సరే పెద్ద బిజినెస్ చేస్తున్నా సరే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. ముఖ్యంగా కాశీ వంటి క్షేత్ర దర్శనాలు బాగుంటాయి. నది స్నానాలు, గంగా నది స్నానాలు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. 10th హౌస్ లార్డ్ శుక్రుడు సప్తమంలో ఉన్నాడు, కేంద్రంలో ఉన్నాడు. కాబట్టి అంటే భాగ్య రాజ్యాధిపతులు కేంద్రంలో ఉన్నారు. అంటే మీ వ్యాపారాల ద్వారా, మీరు చేస్తున్న ఉద్యోగాల ద్వారా ప్రమోషన్స్ ఉంటాయి. కానీ మీకు ఉద్యోగంలో ఒక అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. శని ఉన్నాడు కాబట్టి అవరోధాలు ఏర్పడడం అంటే దగ్గరకు వచ్చిన ఉద్యోగాలు చేజారిపోవడము, అంటే ఉద్యోగం పోతుందిరా బాబోయ్ అని అనుకుంటారా, అని పోదు, ఏం పర్లేదు. అలాగా మీకు కొద్దిగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో పనిచేసే వాళ్ళకు జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఎందుకంటే శని కారకత్వం కూడా ఉంది కాబట్టి. కానీ ఉద్యోగాల్లో మీకు భద్రత ఉంటుంది. జాగ్రత్తగా మీరు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఉద్యోగాలు చేసుకుంటూ కష్టపడి చేస్తే మంచి పేరు సంపాదిస్తారు. లాభంలో చంద్రుడు 17, 18 తారీఖుల్లో విశేషమైన ధన సంపాదన, ఆభరణాలు కొనుక్కోవడము, వస్తువులు కొనుక్కోవడము, భూములు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. 19, 20 తారీఖుల్లో ధనయోగము, ఇంతకుముందు ధనయోగం ఉంది, ధనము ఖర్చు అయిపోతూ ఉంటుంది, సన్మానాలు జరుగుతూ ఉంటాయి, విదేశీ పర్యటన చేస్తూ ఉంటారు, నీటి మీద పర్యటన చేస్తూ ఉంటారు. అలాగా మీ జాతకాల రీత్యా, మీ జరుగుతున్న దశల రీత్యా విదేశాలు వెళ్ళడము అక్కడ జరుగుతుంది, సన్మానాలు జరుగుతాయి. ఖచ్చితంగా మీకు ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు, దేవత ఎవరయ్యా అంటే అమ్మవారు, శివుడు. మీరిద్దరు కలిసి కళ్యాణం చేయించుకుంటే చక్కటి శుభ ఫలితాలు మీకు వస్తాయి. కన్యారాశిలో కేతు ఉండడం వలన చిన్న చిన్న కోపాలు, మనస్పర్ధలు వస్తాయి. కానీ ఎప్పుడు యాక్టివ్గా, ఆనందంగా, తృప్తిగా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో మీరు ఉంటారు. ఎందుకని రవి బుధులు కూడా మీ రాశిని చూడడం వలన ఎవరైతే చూడబడుతున్నాడో కేతు, వాళ్ళ యొక్క ఫలితాలు కూడా మంచి ఫలితాలు ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడండి. మీకు ఎక్కువగా మాట్లాడే శక్తిని కూడా ఇస్తుంటాడు. వేళపాటు భోజనం మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. భోజనమే కదండి, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఫుడ్ అంటే ఏదైనా అవ్వచ్చు, మంచి ఫుడ్ మీకు దొరుకుతుంది. ఎందుకని గురుదృష్టి మీకు ఉండడం వల్ల, సెకండ్ భావానికి ఉండడం వల్ల ఎక్కువగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి ధనయోగము, డబ్బు ఉండి తీరుతుంది. అలాగే గురుదృష్టి ప్రభావం, గురు ప్రభావం వల్ల కూడా మీకు ధనయోగము, బంగారు ఆభరణాలు, చదువు, సంతానము, అలాగే జ్ఞాన సంపద మీకు పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎక్కువగా మాట్లాడుతుంటారు, ముఖ వర్చస్సు పెరుగుతుంది మీకు ఈ మధ్య అండి. వారం రోజులు చాలా బాగుంటారు. కాకపోతే అండి ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ తోబుట్టువులకి వాళ్ళల్లో ఒకళ్ళకో లేదా వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చదువు విషయంలో మీకు ఏమాత్రం ఇబ్బంది లేదండి, కంఫర్టబుల్నెస్ ఎక్కువ. మీ అమ్మగారు పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందంటే ఆవిడ యొక్క జాతక ప్రకారం ఉంటుంది అనుకోండి. బట్ ఏదేమైనా 4th భావం కంఫర్టబుల్నెస్ ఎక్కువ. భూములు కలవాళ్ళకి, వ్యవసాయదారులకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీరు ఆభరణాలు కొనుక్కోవడము, వస్తువులు కొనుక్కోవడము, ఇంటిని నీట్గా డెకరేట్ చేసుకోవడము మీకు వేరే చెప్పక్కర్లా. రుచులను మీరు బాగా ఆస్వాదిస్తారు. అద్భుతమైన ఫలితాలు మీకు బాగున్నాయి. ముఖ్యంగా సంగీతం అంటే మీకు బాగా ఇష్టం. సంగీతంలో కూడా మీరు మంచిగా ప్రతిభ కనపరుస్తూ నేమ్ అండ్ ఫేమ్, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. పేరు ప్రతిష్టలుగా కలిగి ఉంటారు. మీకు అదృష్టం ఏంటి అంటే 6th హౌస్, 6వ భావంలో ఉన్నటువంటి శుక్రుడు మంచివాడు కాదు, కానీ కుజశనులు మాత్రం మీకు చాలా మంచి ఫలితాలు ఇస్తారు. అంటే కుజశనులు ఏం ఫలితాలు ఇస్తారు? రాజకీయ రంగంలో ఉన్నతమైన పదవులు, రాజకీయ రంగంలో వెదుగుదల, పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ పెరగడము బ్రహ్మాండంగా ఉంటుంది. సెకండ్ పాయింట్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి, అంటే సివిల్ సర్వీసెస్,
అంటాం కదా, అలా గ్రూప్స్, ఫార్మస్యూటికల్స్ రంగం అంటే గవర్నమెంట్ కాదనుకున్నది. అంటే ఇలాగా మీరు ఏ ఎగ్జామ్స్ రాస్తున్నా ఆ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత అవ్వడం ఖచ్చితంగా ఉంటుంది. ఉత్తీర్ణత అంటే సక్సెస్ అవ్వడం ఎక్కువ ఉంటుంది. కుజిసెల్ కాంబినేషన్ కాబట్టి కొద్ది చిన్నపాటి మనస్పర్ధలు, దెబ్బలు, చిన్న చిన్న గాయాలు ఒంటి మీద ఉండడానికి అవకాశం ఉంది. మీ మేనమామలకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటారు. శత్రు భయం కూడా మీకు పొంచి ఉంది. ఆ చిన్న చిన్న ఇబ్బందులే, భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమవుతుందంటే 8వ ఇంటి వాడు 6వ ఇంటి వాడు కలిసి 6వ ఇంట్లో ఉండడం అదృష్టం. ఫారిన్ కోసం ప్రయత్నించే వాళ్ళకి, ఉద్యోగాల రీత్యా, చదువు రీత్యా ప్రయత్నించే వాళ్ళకి ఈ వారం రోజులు విదేశాలు వెళ్ళడం ఖాయం. ఖాయం అంటే ఏంటంటే కాన్ఫిడెన్స్. అందుకని ఎవరికైతే భాగ్య 6వ ఇంటి వాడు 8వ ఇంటి వాడు షష్టాధిపతి, అష్టమాధిపతి, వ్యయాధిపతి కలిసి 6, 8 పరిణి స్థానంలో ఉంటే వాళ్ళకి విదేశీయానము, రాజకీయ సంబంధమైన వ్యవహారాలు, రాజభోగాలు అనుభవించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కుజిశలు మీకు బ్రహ్మాండంగా ఉన్నారు. సో 6వ భావం ఎక్కడ చెడిపోలేదు. ఇంకా చెప్పాలంటే 6వ భావంలో బాగుంటే స్టాంపింగ్, విదేశాలు వెళ్ళడానికి ఖచ్చితంగా అవుతుంది. రవి, రాహు, బుధుడు తప్పు కదా. సప్తమ స్థానంలో రాహు తప్పు, కానీ రవితో కలిసిన రాహు ఉన్నాడు కదా, విశేషమైన శుభఫలితాలే ఇస్తాడు. రవి బుధుడు కాంబినేషన్ ఏంటి? వ్యాపారాలు రీత్యా మీరు బ్రహ్మాండంగా ఉండడము, మీ బిజినెస్ పార్ట్నర్స్ బ్రహ్మాండంగా ఉండడము, మీ లైఫ్ పార్ట్నర్స్, భార్యాభర్తలు అనురాగంగా ఉండడానికే మంచి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. అష్టమ స్థానంలో గురుడు ఉండడం వల్ల, అష్టమ స్థానానికి శనిదృష్టి వల్ల అంత అద్భుతం కాదు. అనారోగ్య సమస్యలు మీకు వెంటాడుతూనే ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సప్తమాధిపతి అష్టమంలో, కేంద్రాధిపత్య శుభుడు అష్టమంలో ఉండడం మంచిదే. తలవంతా నమ్మకొచ్చే ధనయోగాన్ని, ఫ్రెండ్స్ని, సేవకాజనాన్ని, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ని మీ జాతకాల రీత్యా ఇస్తాడు. భాగ్యాధిపతి శుక్రుడు మీకు 6వ భావంలో అంత మంచివాడు కాదు, కానీ చేస్తున్నటువంటి వ్యాపారాభివృద్ధి మాత్రం ఎక్కడ కుంటుపడదు, సక్సెస్ రేట్ ఉంటుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి చక్కటి అదృష్టము, మంచి కాలము. 10th హౌస్ లార్డ్ బుధుడు, 10th హౌస్ లార్డ్ మీకు సప్తమంలో ఉండడం వలన కేంద్రాధిపత్య దోషముడి కేంద్రంలో ఉన్నాడు. అక్కడ ఏమవుతుంది? రవితో కలిసిన బుధుడు, రాహుతో కలిసిన బుధుడు ఉన్నాడు, మంచి ఫలితాలు ఇస్తాడు. ఏమిస్తాడు? 17, 18 తారీఖుల్లో చంద్రుడు కూడా ఉండడం వల్ల మీకు ప్రయాణాలు ఇస్తాడు. అంటే బహుశా మీరు 17, 18 తారీఖుల్లో ప్రయాణాలు అంటే కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు, అయితే గంగా స్నానాలు, సరయూ స్నానాలు, అయితే మీకు ఏ దగ్గరలో ఏ అవకాశాలు ఉంటే ఆ స్నానాలు, నదీ స్నానాలు అని అర్థము. మంచి పుణ్యాదుల్లోనూ పుణ్యక్షేత్ర దర్శనాలు ఉంటాయి. అంతేకాదండి, చంద్రుడి వలన ఆభరణ యోగం కొనుక్కోవడం, ఆభరణాలు ఉంటాయి. ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళు, అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో కొంతమంది ఉంటారు, వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి. లాభస్థానంలో లాభాధిపతి ఉండడం తప్పు. 19, 20 తారీఖుల్లో ఉంటారు వీళ్ళు, అంటే ఉంటారంటే చంద్రుడు ఉంటాడు. అయినా మీకు ఆభరణ యోగము ఉంటుంది. మీ అక్కయ్య ఆవిడ చాలా బాగుంటుంది. కంటిన్యూస్గా మీకు ధనం మాత్రం రావడం ఆగదు, వస్తూ ఉంటుంది, ధనం వస్తుంది. మీకు కొంతమందికి మీలో మీ జాతకాల రీత్యా సన్మానాలు జరుగుతాయి. మీరు అభిషేకాలు, అంటే శివుడికి అభిషేకాలు చేయించుకోవడం కూడా 11వ భావాన్ని చంద్రుడు సూచిస్తూ ఉంటాడు. చంద్రుడు శివుడికి కూడా కారకుడు అవుతాడు కాబట్టి, చంద్రశేఖరుడు కాబట్టి. సో ఈ విధంగా బాగుంది. 12వ భావంలో గురుడు ఉండడం వల్ల పుణ్యక్షేత్రాలు, టెంపుల్స్ దర్శనం చేసుకుంటూ అక్కడ దైవ దర్శనం రీత్యా డబ్బులు ఖర్చు పెట్టడము, గోపురాలకి, గుడులకి, అన్నదానానికి, ధనయోగం, ధన వినియోగం, ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు సూర్యభగవాన్ని, అమ్మవారిని పూజించడం వలన, శివాభిషేకాలు చేయించుకోవడం వలన విశేషమైన ఫలితాలు పొందుతారు. తులారాశి వాళ్ళకి గురుదృష్టి ఉండడం వలన చాలా చక్కటి యోగవంతమైన కాలం. యోగవంతమైన కాలం అంటే అదృష్టము కలిసి వస్తుంది. ఎప్పుడు యాక్టివ్గా, ఆనందంగా, తెలివిగా, హుషారుగా, అదృష్టవంతులుగా మీరుంటారు. అంతేకాకుండా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వము, జాలి, దయ, క్షమాగుణాలు కలిగి ఉంటారు. మీరు నిరంతరము ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అదే షార్ట్ జర్నీస్ అవ్వచ్చు, లాంగ్ జర్నీస్ అవ్వచ్చు. మీకు ప్రయాణాలంటే మక్కువ ఎక్కువ అంటే ఇష్టము. 2nd భావాన్ని శని చూడడం వల్ల, 2nd హౌస్ లార్డ్ కుజుడు కూడా మీకు పంచమస్థానంలో ఉండడం వల్ల యోగమే. కాదు, మీకు రావాల్సిన ధనం మాత్రం లేట్ అయిపోతూ ఉంటుంది. మీ కుటుంబంలో ఒకళ్ళకు ఇద్దరు కొంతమందికి అనారోగ్య సమస్యలో, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. మీలో కొంతమందికి పాటలు పాడుతూ ఉంటారు. పాటలు పాడడం ద్వారా ప్రయాణాలు అవకాశాలు ఉంటాయి. యాంకరింగ్ ద్వారా మంచి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. ఏదైనా 2nd భావాన్ని చూడడం వల్ల
డిలే ఇన్ ఎవ్రీ వర్క్. మీ ప్రతి పనిలోనూ ఆలస్యం అవడానికి అవకాశం ఉంది. ప్రయాణాలు చేస్తూ ఉంటారు, మీ తోబుట్టులను కలుస్తుంటారు, మీ తమ్ముడు ద్వారా ధనం మీకు రావడం అవకాశం ఉంది. అతనికి కూడా మీరు అతనికి అంటే మీ తమ్ముడికి డబ్బు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. పంచమ స్థానంలో కుజ శని శుక్రులు ఉండడం వలన సంతానం విషయంలో ఇబ్బంది పడతారు. సంతానం పుట్టడానికి కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే కుజుడు శని సంతానం ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. శుక్రుడు కూడా పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు పంచమ స్థానంలో ఉంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి శని శుక్రుల కాంబినేషన్ కూడా అలాగే చెప్పచ్చు. వాళ్ళకి చాలా బాగుంటుంది. కళారంగం అని చెప్తానండి. కళారంగం అంటే సంగీత సాహిత్య నృత్య కళాకారులకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళందరూ కళాకారులే కదండి. డైరెక్టర్సు, యాక్టర్సు, ప్రొడ్యూసర్స్ కాకపోయినా అందరూ కళకు సంబంధించిన వాళ్ళే కాబట్టి వాళ్ళకి పంచమ స్థానంలో శుక్రుడు యోగిస్తాడు. శని ఉన్నాడు కూడా పంచమ స్థానంలో. స్పెక్యులేషన్లో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి ఆడండి, లాసులు వస్తాయి. 6వ భావంలో రవితో కలిసిన రాహు మంచి చేస్తాడు. దుస్వభావ రాశిలో, జలతత్వ రాశిలో, అలాగే మీనరాశిలో రాహు ఉండడం వలన విదేశీ పర్యటన లేదా దూర ప్రాంత ప్రయాణాల పర్యటన. రవి రాహులు కలిసినారు కాబట్టి సక్సెస్, పొలిటికల్గా సక్సెస్, లేకపోతే మీరు ఏ ఎగ్జామ్స్ రాసిన సక్సెస్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉన్నా కూడా సక్సెస్. అంటే అందరికి సక్సెస్ కాదు. కష్టపడి చదివే వాళ్ళకి, నిరంతరము కృషి చేసే వాళ్ళకి మాత్రమే వాళ్ళ జాతకాల రీత్యా సక్సెస్. అంతేగా నాలాంటి వాడికి సక్సెస్ అంటే ఎలాగంటే కష్టపడితే కానీ రాదు. సరే, బుధ రాహుల కాంబినేషన్ 6వ భావంలో వార్తా సేకరణలో పదే ఎందుకు చెప్తున్నానంటే బుధ రాహులు కలిసి ఉంటే వాళ్ళ కాంబినేషన్ అంతే. వార్తలు, న్యూస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి బ్రహ్మాండం కలిసి వస్తుంది. బుధ రాహువులు వాళ్ళకి అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి మంచి రిలేషన్ ఉంటుంది. వాళ్ళ ద్వారా వీళ్ళకి, వీళ్ళ ద్వారా వాళ్ళకి మంచి శుభ ఫలితాలు ఉంటాయి. బుధ రాహుల కాంబినేషన్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ అంటాం కదా. రాహు ఫ్లైట్స్ సంబంధించిన వాడు కదా, వాళ్ళకి మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. రవి రాహుల కాంబినేషను మిక్కిలి శుభ ఫలితాలు ఇస్తారు తప్ప చెడు ఫలితాలు ఇవ్వడం. అంటే మీకు శత్రు భయం లేకుండా ఉండడము, అనారోగ్య సమస్యలు వచ్చినా సరే వాటి నుంచి వాటంతా దూరంగా వెళ్ళిపోవడము, అలాగే రుణాలకు సంబంధించినవి ఏమైనా ఉంటే వాటిని సక్సెస్ రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా 7వ భావంలో గురుడు ఉండడం వల్ల శుభకార్యాలు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీ బిజినెస్లో విషయంలో కానీ, మీ భార్యాభర్తల విషయంలో కానీ చక్కటి అనురాగం ఉంటుంది. మనస్పర్ధలు రావు. మీ బిజినెస్ పార్ట్నర్స్ కూడా చక్కగా కలిసి ఉంటారు. విహారయాత్రలు చేసుకుంటారు, విహారయాత్రలు చేస్తూ ఉంటారు. అలాగే పుణ్య కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు, మంచి పనులు 7వ భావంలో గురుడే ఇస్తాడు. ముఖ్యంగా 7వ భావంలో గురుడు కూడా వేద పండితులకి మంచి యోగాన్ని కూడా ఇస్తాడు. 7వ భావం పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే భాగ్యస్థానంలో చంద్రుడు ఉన్నాడు కదా, 17, 18 తారీఖులో చంద్రుడు. ప్రయాణాలు ఖచ్చితంగా చేస్తాడు. మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయవచ్చు, దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే మీకు 9th హౌస్ లార్డ్ ఆరంభంలో ఉన్నప్పటికీ భాగ్యస్థానంలో చంద్రుడు వలన విశేషంగా అమ్మవారి దర్శనాలు, పుణ్యనది స్నానాలు అంటే గంగా స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, శివ దర్శనాలు, గురువు గారిని, పీఠాధిపతులని దర్శించడాలు, మీ నాన్నగారికి ఆరోగ్య పరిస్థితి బాగుండడము, మీరు చేస్తున్నటువంటి ఎడ్యుకేషన్ బాగా డెవలప్ అవడము చాలా బాగుంటుంది. వాహన యోగం ఉంటుంది. ముఖ్యంగా భాగ్యంలో చంద్రుడు ఉన్నాడు అంటే లక్ష్మీ స్థానంలో చంద్రుడు ఉన్నట్టే, లక్ష్మీదేవి సోదరుడే. సో కాబట్టి చంద్రుడి వలన మీకు విశేషమైన సంపదలు ఉంటాయి. ఎడ్యుకేషన్ రీత్యా, వ్యాపారాల రీత్యా, మీ పనుల రీత్యా డెఫినెట్గా మంచి జరుగుతుంది. ముఖ్యంగా ప్రయాణాలు బాగా చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు కూడా అవ్వచ్చు. దశమంలో చంద్రుడు 10th హౌస్ లార్డ్ ఇన్ 10th హౌస్లో 19, 20 తారీఖులో ఉంటాడు. మంచిదేగా. అంటే ఏంటంటే ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేస్తారు. ఎందుకంటే రాశి చరరాశిలో ఉన్న 10th హౌస్ చరరాశిలో ఉన్న 10th హౌస్ లార్డ్ చరరాశిలో ఉన్న, ఇప్పుడు చరరాశి అంటే ఏంటి? తులారాశి మీకు చరరాశి, కర్కాటక రాశి చరరాశి అంటే మూవీ సైన్. వాళ్ళన్న ఉద్యోగ రీత్యా మీకు ప్రయాణాలు తప్పవు. ఉద్యోగ రీత్యా మీరు విదేశీయానమో, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేయడమో జరుగుతుంది. ఖచ్చితంగా మీరు చూసుకోండి, డెఫినెట్గా ఉంటుంది. వలన మీ ధనయోగము, అదృష్టము, తృప్తి, ఆనందము అన్నీ కలుగుతాయి. లాభస్థానాన్ని గురుడు చూడడం వల్ల పర్ఫెక్ట్గా చాలా బాగుందండి. అంటే మీకు వచ్చే లాభాలు బాగుంటాయి. కొన్ని సందర్భాల్లో కొంతమందికి వాళ్ళ జాతకాలు రీత్యా తగ్గుముఖం పడతాయి, లేదా రావడం లేట్ అవుతుంది. రావడం అంటే ధనం. 12వ భావంలో కేతువు ఉన్నాడు కాబట్టి 12వ భావంలో కేతువు అంత అద్భుతమైన వాడు కాదు. ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటాడు. టెంపుల్స్ బాగా విజిట్ చేస్తుంటాడు. ఆయన గుళ్ళకి, గోపురాలకి,
అన్నదానానికి మీరు విశేషంగా ధనం ఖర్చు పెడుతూ ఉంటారు. బావులు, చెరువులు తవ్వించడంలో కూడా సప్తమంలో గురుడు ఎట్లా ఉంటాడో కేతు కూడా అంత మీకు అదృష్టాన్ని ఇస్తాడు. కాబట్టి మీకు మంచి అదృష్టం నిలబెట్టుకోండి. కేతు 12వ భావంలో ఉండడం వలన సన్మానాలు కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా మీరు గణపతి ఆరాధన, సూర్యభగవాన్ ఆరాధన, విష్ణువుకు సంబంధించిన పూజలు, శివాభిషేకాలు, అమ్మవారికి సంబంధించిన పూజలు ఏది వీలుంటే అవి మీరు పూజించడం వలన అదృష్టం మీతోడే ఉంటుంది. ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వాళ్ళకి 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా, అంటే ఈ వారం రోజులు ఎలా ఉండబోతోంది? బ్రహ్మాండంగా ఉండబోతోంది. ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకని మీ రాశిని శని చూడడం వలన, మీ రాశియాధిపతి కుజుడు శనితో ఉండడం వలన కొద్దిగా చికాకులు, కోపము, మనస్పర్ధలు అవన్నీ ఉంటాయి. సీక్రెసీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అవన్నీ చిన్న ప్రాబ్లమ్స్ అండి. కానీ వీటన్నిటిని జయించాలంటే మౌనంగా ఉండడము, ఎప్పుడు గుణం కలిగి ఉండడము, డౌన్ టు ఎర్త్ ఉండడము. ఎంతటి కోపం వచ్చినా సరే మీరు మౌనంగా ఉండడమే చాలా మంచిది. సెకండ్ భావాన్ని గుడి చూడడం వల్ల ఫైనాన్షియల్గా మీరు ఏమీ ఇబ్బంది పడరు. అలాగే ధనయోగం బాగుంటుంది, కంఠధ్వని బాగుంటుంది, ఎడ్యుకేషను వస్తుంది, ఆభరణాలు కొనుక్కుంటారు. అద్భుతంగా ఉంటుంది కదండి మీకు. అలాగే ముఖ వర్చస్సు పెరుగుతుంది, కంటి చూపు బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు బాగా పాటలు పాడే వాళ్ళకి, మాటలు రాసే వాళ్ళకి, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి అదృష్టం అండి. ఖచ్చితంగా చాలా బాగుంది. ఎక్కువగా పాటలు పాడుతుంటారు, యాంకరింగ్గా ఉంటుంటారు, కంటిన్యూస్గా స్పీచెస్ ఇస్తుంటారు మీరు చాలామంది, వాళ్ళకి చాలా బాగుంటుంది. 4th భావంలో కుజుడు తప్పు, శని తప్పు, శుక్రుడు కూడా అంత మంచివాడేం కాదు. కాబట్టి 4th భావంలో కుజశనులు కాంబినేషన్ వల్ల చదువులకి ఆటంకాలు, ల్యాండ్స్ కొనుక్కోవాలనుకుంటే ప్రాబ్లమ్స్, మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగుండదు. భూములు అంటే ల్యాండ్స్ అంటే భూములు అంటే ఏంటంటే వ్యవసాయదారులకు భూములు ఉంటాయి కదా, వాళ్ళకి పంటలు నష్టం రావడానికి అవకాశం ఉంది. ఏదైనా 4th భావం కంఫర్టబుల్నెస్గా లేదు, చికాకులు, కోపాలతో ఉంటారు. ఎడ్యుకేషన్లో కూడా మార్కులు తక్కువ వస్తూ ఉంటాయి. పంచమ స్థానంలో రవితో కలిసిన రాహు ఉన్నాడు కాబట్టి మగ బాలుడు ఉంటాడు. బాలుడు అంటే అబ్బాయి, చాలా బాగుంటుంది. పంచమ స్థానానికి రవి బుధుల కాంబినేషన్ కూడా చూడాలి కాబట్టి రవి బుధుల కాంబినేషన్ అంటే రవి ఇచ్చే ఫలితాలు రాహు ఇస్తాడు కాబట్టి బుధ రాహుల కాంబినేషన్ కూడా చెప్పచ్చు. అంటే వ్యాపారాల రీత్యా సాఫ్ట్ అయితే కొంతమందికి ఏమో వ్యాపారాలంటే మీకు ఎలా చెప్పాలంటే స్పెక్యులేషన్, స్టాక్ అండ్ షేర్స్, అది ఆ వ్యాపారం అనమాట. ఆ వ్యాపారం రీత్యా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి, చార్ట్ అకౌంటెంట్స్కి, కాస్ట్ అకౌంటెంట్స్కి చాలా బాగుంటుంది. మీకు ఫైనాన్షియల్గా ఎదుగుదల ఉంటుంది, ప్రేమాభిమానాలు ఉంటాయి. ప్రేమాభిమానాలు అంటే మీకు తెలుసు, జనాకర్షణ అంటాం, అందరికీ బాగా ఎక్కువ. స్పోర్ట్స్ రంగంలో మీరు బాగా రాణిస్తారు. రవి రాహువులు, బుధ రాహువులు కాంబినేషన్ చూసి చెప్పుకుంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతం. పంచమ స్థానంలో బుధ రాహువులు సినిమా రంగం, పంచమ స్థానంలో రవి రాహువులు పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మినిస్టర్ పోస్టులు, పదవులు. అంటే అందరికీ కాసుమా, వాళ్ళ జాతకాల రీత్యా పెండింగ్లో ఏదైనా ఉంటే అవి వస్తాయని అర్థం, అందరికీ కాదు. ఆ కాంబినేషన్ అలా ఉంటుంది. 6వ భావంలో గురుడు ఏం చేస్తాడంటే మీకు మేనమామలు బాగా ఉండడము, చిన్న ఇబ్బంది. 6వ భావంలో రాహు మంచివాడు కాదు. ఏదైనా శత్రువుల ద్వారా మీకు ధనయోగం కలగడానికే ఎక్కువ అవకాశం ఉంది. కుజుడు 7వ భావం చూడడం వలన, సప్తమాధిపతి కలిసి వలన వివాహాది శుభకార్యాలు బ్రహ్మాండంగా జరుగుతాయి, డౌట్ ఉండదు. అది శుభకార్యాలు బాగా జరుగుతాయి. మీకు దగ్గర ప్రాంత సంబంధాలు అంటే దగ్గర సంబంధాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 8వ స్థానంలో 17, 18 తారీఖుల్లో చంద్రుడు ఉన్నాడు. తలంతలంకి వచ్చే ధనయోగం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు. కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది, డాక్టర్ని కన్సల్ట్ చేయవలసి వస్తుంది. చంద్రుడు 8వ ఉండడం వల్ల పరి విధాలుగా మనసు ఏమవుతుంది, డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. పరి విధాలుగా మనసు డిస్టర్బ్ అయిపోతుంది. ఆలోచన ధోరణి ఎక్కువగా ఉంటుంటుంది, కంట్రోల్ ఉండదు. 19, 20 తారీఖులో మాత్రము మీకు యోగం అండి. ఏం యోగం అంటే 9th హౌస్ లార్డ్ 9th భావంలో ఉన్నాడు. విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు చదువు రీత్యా ఉంది, మీకు వ్యాపార రీత్యా ఉంది, మీ పర్సనల్ పనుల రీత్యా ఉంది, సినిమా షూటింగ్ల మీద వాటి రీత్యా కూడా చంద్రుడు ఉంటాడు, మిమ్మల్ని తీసుకెళ్తాడు. 19, 20 తారీఖుల్లో సముద్ర స్నానాలు, గంగా స్నానాలు, పుణ్యనది స్నానాలు చేయడానికి అవకాశం ఉంది. కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు, సరయూ నది స్నానాలు, అలాగే శ్రీరామచంద్రుడు, అయోధ్య అటువంటి దర్శనాలు అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకని 10th భాగ్యస్థానం మీకు బ్రహ్మాండంగా ఉండడం వల్ల, భాగ్యస్థానం అనేది జలరాశి అవ్వడం వల్ల, కర్కాటక రాశి అవ్వడం వల్ల, నీరు అంటే కర్కాటక రాశి వలన ప్రయాణాలు తప్పవు. మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి పర్ఫెక్ట్గా బాగుంటుంది. ముఖ్యంగా గురువు గారిని, పీఠాధిపతుల్ని ఎక్కువ కలుస్తుంటారు.
10th హౌస్ కూడా బాగుండడం వలన ఈ వారం మొత్తం కూడా మీకు, అంటే ఈ వారం మొత్తం అంటే మీకు తెలుసు కదా, 17 నుంచి 23 తారీఖు వరకు కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళకి, అంటే ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే వాళ్ళకి అని అర్థం. తర్వాత మీకు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫార్మస్యూటికల్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి అందరూ కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. శని దృష్టి, కుజ దృష్టి కూడా దశమానికి ఉండడం వల్ల గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు వస్తాయి. కానీ ఉద్యోగాలకు రావాలని ఎంతో కష్టపడాలి. శని చూస్తున్నాడు కాబట్టి రావు. ఉద్యోగాలు తక్కువ, కష్టపడింది ఇవ్వడు. కానీ 10th భావం బాగుంది, గురుదృష్టి ఉంది కాబట్టి మీరు కష్టపడ్డ వాళ్ళకి తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. 11వ భావంలో కేతువు, 11వ భావాన్ని రవిబుధ రాహులు చూడడం వలన విశేషమైన ధన సంపాదన. మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో వృద్ధి, అది గోల్డ్ బిజినెస్ అవ్వచ్చు, వస్త్ర వ్యాపారాలు అవ్వచ్చు, పాల వ్యాపారాలు అవ్వచ్చు, మిల్క్ వాళ్ళు అవ్వచ్చు, స్టేషనరీ బిజినెస్ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే చిన్న చిన్న బిజినెస్లు ఉన్న వాళ్ళైనా సరే మీకు ధనయోగము ఉంటుంది. కంటిన్యూస్గా ధనయోగం ఉంటుంది. సన్మానాలు జరుగుతాయి, పుణ్యక్షేత్ర దర్శనాలు ఉంటాయి. ఇందాక చెప్పాను దసరా దైవ దర్శనాలు చేసుకుంటారు. కంటిన్యూస్గా మీకు భార్యాభర్తల విషయంలో అనురాగం పెరుగుతూ ఉంటుంది. 12వ భావం గురుడు దృష్టి ఉండడం వలన సన్మానాలు జరగడము, చెరువులు, నూతులు, బావులు ఇవన్నీ తవ్వించడం వలన, అలాగే పుణ్యనదుల్లో, పుణ్యక్షేత్రాల్లో టెంపుల్స్కి దానం, అన్నదానానికి ఇవ్వడం వలన మిక్కిలి పుణ్యాన్ని మీరు సంపాదించుకుంటారు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఈశ్వరుడు. ఈశ్వరుని ఎంత పూజిస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. ధనురాశి వాళ్ళకి రాశిని గురుడు చూడడం వలన ఆనందంగా, ఉత్సాహంగా, కార్యోత్సాహంగా, ప్రతి పనులందు పట్టుదలగా ఉంటారు. మీరు సంతోషంగా ఉంటారు. ఎదుటి వాళ్ళకి అడ్వైజెస్, సలహాలు ఇస్తూ ఉంటారు. మీరు బాగా అదృష్టం, ఎక్కువగా తెలివిగా ఉంటారు. మీకు 3వ భావాన్ని కుజ, శుక్ర, శనులు మంచిదే. ధైర్యంగా ఉంటారు, పనులందు పట్టుదలగా ఉంటారు, శుభవార్తలు వింటారు, మంచిగా భరోసా, మీ ఫ్రెండ్స్కి భరోసా ఇస్తుంటారు. మీ తోబుట్టువులకు కూడా షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అద్భుతంగా ఫలితాలు, మంచి మంచి ఫలితాలు వస్తాయన్న సందేహం లేదు. ముఖ్యంగా వార్తా సేకరణలోనూ న్యూస్ రీడర్స్గా, న్యూస్ చదివే వాళ్ళకి, న్యూస్ సంబంధించిన వాటిలో ఉన్న వాళ్ళకి మంచి కాలము. ఎందుకు న్యూస్ అంటున్నాను? 3వ భావం, 3వ భావంలో శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మంచిదే. ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. 4th భావంలో రవితో కలిసిన రాహుతో కలిసిన బుధుడు. రవితో కలిసిన రాహు మంచి ఫలితాలు ఇస్తాడండి. అంటే విదేశ పర్యటన చేస్తాడు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, ఉన్న ఊరు నుంచి మీరు దూరంగా వెళ్తారు. రాహు ప్రభావం వలన, 4th భావంలో రాహు ప్రభావం వలన ముఖ్యంగా చదువు రావడము, జలతత్వ రాశిలోనూ దుస్వభావ రాశిలోనూ ఉండడం వలన దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, మంచి మంచి శుభకార్యాలు చేయడము, ముఖ్యంగా భూములు కొనుక్కోవడము, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు రావడము, వ్యవసాయదారుగా పంట బ్రహ్మాండంగా పండడం జరుగుతుంది. రవి బుధుల కాంబినేషన్ ముఖ్యంగా ఏంటంటే చదువు, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ వాళ్ళంటారు సార్ వాళ్ళకి, ఇంకా చెప్పాలంటే లాయర్స్కి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. బుధరాహుల్ కాంబినేషన్ కూడా మంచి డామినేషన్ అంటే బాగా ఎక్కువ మాట్లాడే వాళ్ళకి అవకాశం ఉంటుంది. రిప్రజెంటేటివ్స్ అంటారు సార్, వాళ్ళకి ఎక్కువ అవకాశాలు, బాగా మాట్లాడే శక్తి ఉంటుంది. చాలా బాగుంది. పంచమస్థానం గురుడు ఉండడం వల్ల అదృష్టం. సాహిత్య రంగంలో చాలా బాగుంటారు. కళారంగం వృద్ధి ఉంటుంది. మీరు కళారంగంలో ఉన్నారనుకోండి, సపోజ్ టెలివిజన్ రంగం, సినిమా రంగం, వాటిల్లో మీరు ఏ క్యాడర్లో అంటే ఉన్న సినిమా యాక్టర్గా కానీ ఎక్కడ ఉన్నా సరే మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా కొంతమంది గురు దృష్టి వలన, గురు ప్రభావం వలన మీకు కొంతమందికి స్టాక్ అండ్ షేర్స్ అంటాం కదా, స్టాక్ అండ్ షేర్స్ పెడుతుంటారు, గేమ్స్ ఆడుతుంటారు, వాడికి బాగుంటుంది. ప్రాఫిట్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, అందులో డౌటే లేదు. కానీ శని దృష్టి ఉంది కాబట్టి వచ్చే లాభాలు తగ్గుతాయి, కొంతమందికి లాసులు కూడా వస్తాయి. లాంగ్ రన్లో మీరు పెట్టుబడి పెట్టండి, డెఫినెట్గా శుభ ఫలితాలే మీకు వస్తాయన్న సందేహం లేదు, ఖచ్చితంగా వస్తాయి. ఇంకా చెప్పాలంటే పంచమ స్థానంలో గురుడు ఉండడం వలన మీకు జనాకర్షణ ఎక్కువ, స్పోర్ట్స్ రంగంలో ఎక్కువ ప్రతిభ కనబరుస్తూ ఉంటారు. ఆర్థికంగా కూడా గురుడు డెవలప్ చేయడానికి కారకుడవుతాడు. అంతేనా, గురుడు ప్రభావం వల్ల చక్కటి మగ సంతానం ఇవ్వడానికి బాగుంటుంది. సంతానం ఉన్న వాళ్ళకి ఆల్రెడీ డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. అష్టమం గురించి ముందర సప్తమం మాట్లాడుకుందాం. 17, 18 తారీఖులో చంద్రుడు ఉన్నాడు. సో ఉన్నాడంటే ఏమవుతుందంటే కొంతమంది శుభకార్యాలు చేస్తారు. ముఖ్యంగా మీ భార్యాభర్తలు ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. మీ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు చేస్తారు. బిజినెస్ పార్ట్నర్స్ ప్రయాణాలు చేస్తుంటారు. విహారయాత్రలకు వెళ్ళడానికి అవకాశం ఉన్నాయి. 19, 20 తారీఖుల్లో చంద్రుడు అష్టమంలో ఉండడం వల్ల తలంపకు వచ్చే ధనయోగం ఉంటుంది. నీటి మీద ప్రయాణం ఉంటుంది.
నీటి మీద ప్రయాణం అంటే మీకు తెలుసు, సముద్రయానం మొత్తం ప్రయాణం చేస్తారు. అంటే గోదావరి మీద, కృష్ణానది మీద ప్రయాణాలు చేస్తుంటారు, బోట్ షికారు అంటారు కదా, ప్రయాణాలు చేస్తారు. చంద్రుడి ప్రభావం అష్టమస్థానం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అష్టమస్థాన చంద్రుడు అష్టమాధిపతి, ప్రాణం తీయడు, ఆయన ప్రాణాన్నే ఇస్తాడు, ధనయోగాన్ని ఇస్తాడు, తలవంతలకు వచ్చే ధనయోగాన్ని ఇస్తాడు. గురు ప్రభావం వలన, భాగ్యస్థానం గురుడు వలన, శుభదృష్టి ఉండడం వలన చక్కగా మీ గురుడు మీ రాష్ట్రాధిపతి వలన మీరు గురువు గారిని, పీఠాధిపతుల్ని కలుస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటారు, వాళ్ళకి సేవలు చేసుకుంటూ ఉంటారు మీరు. అలాగే చదువులో బాగా రాణిస్తారు. కొన్ని సిచ్యువేషన్స్లో డిలే అవుతుంటాయి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి డిలే అవ్వడం అవి ఉంటాయి, కానీ చదువు మాత్రం రావడం ఖాయం, డెఫినెట్గా వస్తుంది. ఫారిన్ వెళ్ళడం మాత్రం కూడా ఖచ్చితంగా జరుగుతుంది, డిలే అవుతుంది అంతే. ఫారిన్ కంట్రీస్ చదువు రీత్యా, వ్యాపారాలు రీత్యా, షూటింగ్ల రీత్యా ఏవో ఉంటాయి కదా, మీ పర్సనల్ కార్యక్రమాల రీత్యా కొద్దిగా డిలే అవుతుంది, బట్ సక్సెస్ వెళ్తారు. మీరు చేస్తున్న వ్యాపారాలు ముఖ్యంగా స్టేషనరీ, బంగారం, బట్టలు, ఫుడ్, ఇటువంటి వ్యాపారాలు ఉంటాయి కదండి. నాకు గుర్తుకొచ్చి చెప్తున్నా, ఫార్మాస్యూటికల్స్ రంగం, ఫార్మా రంగం ఉంటాం కదా, వాళ్ళకి, సిమెంట్ రంగ పరిశ్రమలకి, ఇంకా చెప్పాలంటే కుజుడు కూడా చూస్తున్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం, భూములు, వాళ్ళకి చాలా బాగుంటుంది. దశమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి పర్ఫెక్ట్గా దశమాధిపతి అవబుద్ధులు కూడా చూస్తున్నారు కాబట్టి పుణ్య కార్యక్రమాలు చేస్తారు. మంచి అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంది. కష్టపడి చదివితేనే. కేతు ప్రభావం వలన మీకు ల్యాండ్స్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది, ల్యాండ్స్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఉద్యోగ అవకాశాలు ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా సమానంగా బాగున్నాయండి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మంచి కార్యక్రమాలు చేస్తారు. లాభస్థానాన్ని గుడి చూడడం వల్ల మీ అన్నయ్య, అక్క వాళ్ళకి బాగుంటుంది. కంటిన్యూస్గా మీకు ధనయోగం ఉంటుంది, మీకు ఒబిడియన్స్ అని ఎక్కువ ఉంటుంది అన్నమాట. అద్భుతం. స్థిరమైన సంపాదన చాలా బాగుంటుంది. అలాగే 11వ భావాన్ని గురుడు చూడడం వల్ల సన్మానాలు జరుగుతూ ఉంటాయి. చెరువులు తవ్వించడము, బావులు తవ్వించడం వలన, గుడులు గోపురాలకి దానం ఇవ్వడం వలన, హోమాది కార్యక్రమాలు చేయడం వలన చక్కటి ఫలితాలు ఉంటాయి, మీకు డెఫినెట్గా ఉంటాయి. అలా చేయిస్తారు కూడా. ముఖ్యంగా వేద పండితులకి అనుకూలవంతమైన కాలము. శని ప్రభావం వల్ల కొద్దిగా మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి, 12వ భావం చూస్తున్నాడు కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికే అవకాశం ఉంది. చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదేమైనా మీరు అమ్మవారిని పూజించడం వలన, సూర్య భగవాన్ ఆరాధన చేయడం వలన, శివాభిషేకాలు, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. మకర రాశి వాళ్ళకి 2వ భావంలో కుజశని శుక్రులు అంత మంచిది కాదు. సెకండ్ హౌస్లో ఉన్నాడు, వాయుతత్వ రాశిలో, కుంభరాశిలో ఉన్నాడు. కుజుడితో కలిసి ఉండడం తప్పు. ఏదైనా శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి, శని శుక్రుల కాంబినేషన్ కాబట్టి ఫైనాన్షియల్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు రావాల్సిన సంపదలు వచ్చి తీరుతాయి. కానీ ఉన్న ఊరు నుంచి, ఉన్న ప్లేస్ నుంచి కొద్దిగా మూమెంట్ బయటికి వెళ్ళవలసి వస్తుంది. మీరు వెళ్ళి వస్తారండి, పెద్ద భయపడాల్సిన అవసరం ఏం లేదు. బయటికి వెళ్ళవలసి వస్తుంది. చిన్న మనస్పర్ధలు మీ భార్యాభర్తల విషయంలోనో, మీ ఫ్రెండ్స్ సర్కిల్లోనో కొంతమందికి ఉంటుంది. కొద్ది జాగ్రత్తగా ఉండండి. అంటే మాట పొదుపు ఉంటే బాగుంటుంది. ఎక్కువగా కోపంగా ఉండకుండా ఉంటే మంచిది. నేను చెప్పడం కాదు, కానీ మీకు తెలుసు మకర రాశి వాళ్ళకి కొద్దిపాటి కోపం ఉంటుంది. అది దాని గురించి ప్రత్యేకంగా స్ట్రెస్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. రవి బుధుల కాంబినేషన్, రాహుతో కలిసి కాంబినేషన్ చాలా మంచిది. 3వ భావంలో రవి రాహువులు ఎక్కువగా ఉండడం వల్ల రవి యొక్క ఇచ్చే ఫలితాలు చెడు ఫలితాలు అయినా మంచి ఫలితాలే రాహు ఇస్తాడు. మిక్కిలి శుభ ఫలితాలు ఇస్తాడు, ధనాన్ని ఇస్తాడు కూడా. రవి రాహుల్ కాంబినేషన్ అంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము, మీ తోబుట్టువులను కలవడము. బుధరాహుల్ కాంబినేషన్ వల్ల ఈ సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, న్యూస్ సంబంధించిన వాళ్ళకి, ఖచ్చితంగా న్యూస్ సంబంధించిన అంటే న్యూస్ రీడర్స్ అవ్వచ్చు, ఆ సంస్థలో పనిచేసే వాళ్ళకి, ఆ సంస్థలకు కూడా చాలా బాగుండడానికి అవకాశం ఉంది. ఇది నేను సరదా కోసం చెప్పట్లా. బుధరాహుల్ కాంబినేషన్ ఉంటే 3వ భావంలో ఈ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. వార్తలు సంబంధించిన వాటిలో అవకాశం ఎక్కువ ఉంటుంది అని చెప్పచ్చు. ముఖ్యంగా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము, మీ తోబుట్టువులను కలవడము, బంగారాభరణాలు, వాహనాలు కొనుక్కుంటారు. ఎంత బాగుందండి, అద్భుతం కదా. ధైర్యం. 3వ భావంలో రవి ఉంటే ధైర్యమే. ధైర్యం వలన ఏ పనైనా మీరు సాధించి తీరుతారు. 4వ భావంలో గురుడు వలన, అంటే జనరల్గా గురుడు ఉండడం వలన, 4వ భావంలో గురుడు ఉండడం వలన ఏమవుతుందంటే ధనయోగం. అంటే ధనయోగం ఎలా వస్తుంది? చదువు వలన. చదువు మీకు బాగా రాణించడం ఉంటుంది. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది. సంగీత ప్రియులకు బ్రహ్మాండం, యోగవంతమైన కాలం. సంగీత ప్రియులంటే ఆల్రెడీ సంగీతం నేర్చుకున్న వాళ్ళకు కూడా అని అర్థం. మంచి అవకాశాలు వస్తాయి. అంటే సంగీత, సాహిత్య, నృత్య కళాకారులుగా అర్థం. బంగారం, ఆభరణాలు, వాహన యోగము. 10th హౌస్ని కూడా చూడడం వల్ల చేస్తున్న ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, బ్యాంకింగ్ రంగం, ఇండస్ట్రీస్లోను,
ఎడ్యుకేషన్ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. మళ్ళీ ఆ 10th భావం చెప్పుకుందాం. పంచమ స్థానం కూడా బాగుంది కాబట్టి, మీ రాశిలోనే శుక్రుడు ఉన్నాడు కాబట్టి పుత్రిక సంతాన యోగం బ్రహ్మాండంగా ఉంటాడు. మీకు చాలా బాగుంటుంది. పుత్రికల వలన మీకు కలిసి వచ్చే కాలము అద్భుతంగా ఉంటుంది. అంటే పుత్రులు కలిసి రారని కాదు, కుజశనులు శని శుక్రులు కాంబినేషను, శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి ఆడ సంతానం వలన వాళ్ళ వలన మీకు చాలా యోగంగా ఉంటుంది, కలిసి వస్తుంది. ఆడ సంతానం పుట్టడానికి అవకాశం ఉంది. ఆరో భావంలో చంద్రుడు ఉండడం వలన మీకు యోగమే. యోగం అంటే ఏంటంటే 17-18 తారీఖుల్లో మీకు ప్రయాణాలు సూచిస్తున్నాయి. అలాగే మీ మేనమామలకి చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందంటే వాళ్ళ జాతకాలు ఇచ్చే అదృష్టం ఉంటుంది. మీ జాతక ప్రకారం వాళ్ళు అద్భుతంగా ఉంటుంది. అలాగే మీరు రావాల్సిన రుణాలు కానీ, రోగాలు లేకుండా ఉండడము, శత్రు భయాలు లేకుండా ఉండడము చాలా బాగుంటుంది. చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మనస్సు కంట్రోల్లో ఉండదు. మీకు ఆలోచన ధోరణి మారిపోతూ ఉంటుంది. ఫర్మ్ డెసిషన్స్ ఉండవు. సప్తమ స్థానంలో తప్పు కదా. 19-20 తారీఖులో చంద్రుడు కేంద్రపత్య దోషి కేంద్రంలో ఉంటాడు. అయినా శుభకార్యాలు జరుగుతాయి. భార్యాభర్తలు చక్కటి అదృష్టం ఉంటుంది. మీ చేసే బిజినెస్ వ్యాపారాల్లో వృద్ధి ఉంటుంది. వ్యాపారాల రీత్యా నీటి మీద ప్రయాణం ఉంటుంది. అద్భుతం కదండి. జలగండం ఏమి ఉండదు, ప్రయాణం మాత్రం ఉంటుంది. యోగం కలుగుతూ ఉంటుంది. 9th భావాన్ని గురుదృష్టి ఉండడం వల్ల భాగ్యం వృద్ధిగా ఉంటుంది. అంటే ఏంటి? చదువు రీత్యా విదేశాలకు వెళ్ళడము, మీ వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉండడము. వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా అంటే ఏంటి? వస్త్ర వ్యాపారం కానీ, ఫుడ్ బిజినెస్ కానీ, లేదా బట్టల వ్యాపారం కానీ, ఏదైనా సరే చాలా మీకు అద్భుతమైన యోగాన్ని కలగడానికి అవకాశము ఎక్కువ ఉంది. అందులో డౌటే లేదు. పర్ఫెక్ట్గా చాలా చాలా బాగుంది. అంటే మీకు 9th భావం బాగుంది అంటే గురువు గారిని పీఠాధిపతులు సందర్శిస్తారు. అంటే పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యదుల స్థానాలు చాలా బాగుంటాయి. హైయర్ ఎడ్యుకేషన్ వచ్చి తీరుతుంది. 10th భావాన్ని రవి బుధులు చూడడం వల్ల, ఇంకా చెప్పాలంటే 10th భావం తర్వాత చెప్దాం. భాగ్యస్థానం చూద్దాం. భాగ్యస్థానం ఇంకా చెప్పినట్టుగానే కేతు ఉన్నాడు కదండి. భాగ్యస్థానంలో కేతు ఉండడం వలన, భాగ్యానికి రవి బుధులు చూడడం వలన ఫైనాన్స్, రవి బుధులు ఫైనాన్స్ అంటే అకౌంట్స్ సంబంధించిన వాళ్ళు, కాస్ట్ అకౌంటెంట్స్, చార్ట్ అకౌంటెంట్స్ వాళ్ళు, ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు, డాక్టర్స్ వృత్తిలో ఉన్నవాళ్ళు, లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ప్రభావం దశమస్థానం పర్ఫెక్ట్గా చాలా, భాగ్యస్థానం చాలా బాగుంది. అంతేకాకుండా చదువు రీత్యా విదేశాలు, ఇందాక చెప్పినట్టు విదేశాలు వెళ్తారు. 10th భావాన్ని గురుడు చూడడం వల్ల అద్భుతమైన యోగం. ఇందాక చెప్పినట్టుగా ఉద్యోగాలు బ్యాంకింగ్ రంగంలోనూ, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లోనూ, అలాగే సినిమా పరిశ్రమల్లోనూ గురుడు దృష్టి ఉంది కదా, శుక్రుడు యొక్క ప్రభావం ఉంది కదా, వాళ్ళ సినిమా రంగంలోనూ, టెలివిజన్ రంగంలోనూ ఉద్యోగ అవకాశాలు, అయితే మంచి మంచి కార్యక్రమాలు చేయడం ఇవన్నీ జరుగుతాయి. ముఖ్యంగా దశమస్థానం బాగుందంటే పర్ఫెక్ట్గా మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆడవాళ్ళు కూడా రండి. లాభస్థానాన్ని శని చూడడం వల్ల మీకు వచ్చే లాభాలు తగ్గిపోతూ ఉంటాయి. అంటే రావని కాదు, వచ్చి మీరు ఎక్స్పెక్ట్ చేసిన లాభాలు అంతగా రావు. ఏదైనా 12వ భావాన్ని గురుడు చూడడం వల్ల సన్మానాలు జరగడము, టెంపుల్స్కి అంటే గుళ్ళకి దానం ఇవ్వడం వల్ల, అన్నదానానికి, గోపురాలు కట్టించడానికి దానం ఇవ్వడం వల్ల, డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల ఇవన్నీ పుణ్యం సంపాదించుకుంటారు. చాలా బాగుంది. ముఖ్యంగా మీ మకర రాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు శివుడు. శివాభిషేకాలు, అమ్మవారి పూజలు చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు వస్తాయి. కుంభరాశి 17 మార్చి నుంచి 23వ తారీఖు మార్చి వరకు కూడా 17th మార్చ్ టు 23rd మార్చ్ ఈ వారం రోజులు కుంభరాశి వాడికి ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉండబోతుంది. అంటే బ్రహ్మాండంగా ఉండబోతుందంటే అంత అద్భుతం అని కాదు. బట్ ఏంటంటే కుజశనులు మీ రాశిలో ఉండడం వలన మీకు ఏలినాటి శని ప్రభావం బాగా ఉంది. కుజుడు కూడా తోడయ్యాడు కాబట్టి నరాలకు సంబంధించింది ప్రాబ్లమ్స్ కానీ, అంటే బోన్స్ సంబంధించిన ఇబ్బందులు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ ఇవి ఉండడానికి అవకాశం ఉంది. చికాకులు, కోపము, ఈ వారం రోజులు కూడా కొద్దిగా కోపం కూడా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. అందుకని నిరంతరము రామనామ జపం చేయమని పెద్దవాళ్ళు అంటుంటారు కదా. మీకు ఏది ఇష్టం ఉంటే ఆ ఇష్టం దేవుని ప్రార్థించడం వల్ల, దేవుడి యొక్క ప్రభావం వలన, దైవ దర్శనం వలన మీకు ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఏదేమైనా శని కష్టపడింది ఏది ఇవ్వడు. మీ రాశిలోనే ఇస్తున్నాడు కాబట్టి ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి మీకు మోకాళ్ళ నొప్పికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదేమైనా దేవుడికి సంబంధించిన కష్టపడండి, దేవుడికి సంబంధించిన వాటిలో ఉండండి. కష్టపడి ప్రతి పని చేయండి. మనసు లగ్నం పెట్టి చేస్తే ఏ పనైనా సరే సక్సెస్ అవుతారు. 2nd భావంలో రవితో కలిసిన బుధుడు ఉన్నాడు. రాహు రవిచే ఫలితాలు ఇస్తాడు. 2వ భావంలో రవితో కలిసిన బుధుడు మంచి టాలెంటెడ్ పర్సన్ అండి. బాగా విద్యను బాగా ఇస్తారు వాళ్ళు. మీ మేధస్సుని బాగా పొదులు పెడతారు. ముఖ్యంగా కెమిస్ట్రీ వాటిల్లో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. రవితో కలిసిన బుధుడు కాబట్టి చక్కటి విద్య రావడము, ఎలక్ట్రికల్స్, బుధుడు కాంబినేషన్ కాబట్టి బుధరాహులు ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్,
విద్యా సంస్థలు, అలాగే బుధరాహులు ఉండడం వలన వ్యాపారాభివృద్ధి. వ్యాపారం కంటే ముందుగానండి వ్యాపార సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, టెలివిజన్ రంగము, వార్తా సేకరణ, ఇవన్నీ ఉంటే వాళ్ళకి చాలా బాగుండడము. వార్తల్లో న్యూస్ రీడర్స్, న్యూస్ ప్రభావం ఉన్న వాళ్ళకి చాలా బాగుండడము. ముఖ్యంగా కుటుంబంలో వృద్ధి, ధన వృద్ధి, మాట పలుకుబడి, మాట చలామణి అవడము, చక్కటి ఆపర్చునిటీస్, మీరు పాటలు పాడుతున్నారు, ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. అలాగే మీ రవి రాహుల్ కాంబినేషన్ వల్ల చక్కగా వృద్ధి కలగడమే కాకుండా ముఖ వర్చస్సు పెరగడము, కంటి చూపు రాహు కారణం అవుతాడు, బాగుంటుంది. మీ గురుడు మీ థర్డ్ భావం ఉండడం వల్ల మీ తోబుట్టువులు కలుస్తారు, వాళ్ళని చక్కటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. మీరు మీ ద్వారా ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకుంటారు. వాహనాలు బాగా కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి మీకు. అలాగే దగ్గర ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. భూములు కొనుక్కుంటారు మీరు. భూములకు సంబంధించిన వ్యాపారాలు చేస్తుంటారు. భూములకు సంబంధించిన చదువు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే వాహన యోగము, గృహయోగము మీకు ఉన్నాయి. ల్యాండ్స్లో ఉన్న వాళ్ళకి, అంటే రైతులకి, వ్యవసాయదారులకి మంచి అవకాశం అని చెప్పచ్చు. అద్భుతంగా ఉంది. పంచమ స్థానంలో 17, 18 తారీఖులో చంద్రుడు ఉన్నాడు. అంటే ఏంటి? పుత్రికా సంతాన యోగం కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది. చంద్రుడి వలన మనఃకారకుడు కాబట్టి, మనస్సుని రంజింపజేసేవాడు, మనసు సంబంధించిన వ్యవహారాలు చేసేవాడు కాబట్టి మీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి. అంటే మీ కాన్సన్ట్రేషన్గా ఉండకుండా, మనస్సు మైండ్ కాన్సన్ట్రేషన్ ఉండకుండా పరిపరి విధాలుగా మీ మైండ్ ఉంటుంది. మంచి మంచి ఆలోచనలు స్టెబల్గా ఉంటాయి. పంచమ స్థానంలో చంద్రుడి వలన, సంతానం వలన మీకు యోగమే. పుత్రిక సంతానం యోగం వలన అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చంద్రుడి వలన, పంచమ స్థానం చంద్రుడి వలన ఆభరణాలు కొనుక్కుంటారు. ఆకర్షణ, జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది మీకు. కింద జనంలో చేసుకునే పుణ్యభావం వచ్చి తీరుతుంది. అందుకని స్పోర్ట్స్లో కూడా మీరు బాగా రాణిస్తారు. ముఖ్యంగా స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి అనుకూలవంతమైన కాలం అని చెప్పచ్చు. 6వ ఇంటి వాడు 6వ భావంలో ఉంటున్నాడు 19, 20 తారీఖుల్లో. అవునా? ఉంటే ఏంటి అంటే మీకు మేనమామలు ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈశ్వరాభిషేకాలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ. మీకు ఫైనాన్షియల్గా రావాల్సిన సంపదలు వస్తాయి. అంటే లోన్స్ కోసం అప్లై చేసే వాళ్ళకి. అనారోగ్య సమస్యలు ఉన్నా సరే, 6వ భావం అనారోగ్య రోగ పీడితులు అంటాం కదా, దీర్ఘకాలిక రోగాలు, అవన్నీ తక్కువగా ఉంటాయి. 19, 20 తారీఖులో కొద్దిగా మీకు రిలాక్స్, అంటే కొద్దిగా మంచిగా ఉండేటికి అవకాశం ఉంటుంది. సప్తమ భావాన్ని గురుడు చూడడం వల్ల, సప్తమాధిపతి కూడా బాగుండడం వల్ల ఫైనాన్షియల్గా మీకు వ్యాపారపరంగా బాగుంటుంది. అలాగే మీ కుటుంబంలో వృద్ధి ఉంటుంది. భార్యాభర్తల విషయంలో చాలా అనురాగం బాగా ఉండి అదృష్టం తోడవుతూ ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు. మాట నేర్పర్తనం ఎక్కువ. ధర్మకార్యాలు, శుభకార్యాలు చాలా చాలా బాగా చేస్తారు మీరు. అష్టమ స్థానంలో కేతు తప్పు, అందుకని మీకు కొద్దిగా రోగాలు రావడానికి అవకాశం ఉంది. రోగాలు అంటే కొద్దిగా అబ్డామన్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. ఎందుకంటే కేతు, ఆ కేతు సంబంధించినటువంటి రాశి అష్టమాధిపతి నీచ స్థితిలో ఉండడం వల్ల అబ్డామన్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు, కేతుకు అభిషేకాలు, కేతు అంటే కేతుకు పూజలు, వినాయకుడి ఆరాధన చేసుకోవడం వలన మీ ఆరోగ్యం బాగుంటుంది. 9th హౌస్ని గురుడు చూడడం వలన, 9th హౌస్ లార్డ్ బాగున్నాడు, శుక్రుడు మీకు మీ రాశిలో ఉన్నాడు. కాబట్టి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచి రోజులని చెప్పచ్చు. సినిమా రంగంలో, కళారంగం చెప్దామండి, టెలివిజన్ కూడా వస్తారు కాబట్టి కళారంగ ప్రియులకి చాలా మంచి రోజులు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, ఈ స్టాట్యుటరీ అండ్ స్టాట్యుటరీ ఆడిటర్స్ అంటాం కదా వాళ్ళకి, గవర్నమెంట్ ఆడిటర్స్ అంటాం, చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ కూడా, వాళ్ళందరికీ బాగుంటుంది. ముఖ్యంగా భాగ్యస్థానాన్ని బాగుండడం వల్ల గురువు గారిని, పీఠాధిపతుల్ని మీరు చూస్తారు. అంతేకాకుండా షిరిడి సాయిబాబా దర్శనం చేసుకోవడము, షిరిడి వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడము మీకు జరుగుతుంది. ముఖ్యంగా తిరుపతి అంటే దర్శనాలు బాగా జరుగుతాయి. శని ప్రభావం మీకు ఉంది కాబట్టి తిరుపతి దర్శనం అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటారు మీరు. 10th హౌస్ శని వస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ కోసం ఎగ్జామ్స్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి, డిలే అయిపోతూ ఉంటుంది, కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. కష్టపడి చదవండి, కష్టపడి పనిచేయండి, సక్సెస్ మీతో ఉంటుంది. అలాగే 12th భావాన్ని గురుడు చూడడం వల్ల, 12th హౌస్ రాడు అవడం వల్ల, టెంపుల్స్కి దానాలు ఇవ్వడం వల్ల, గోపురాలు కట్టించడం వల్ల, బావులు చెరువులు కూడా తవ్విస్తారు మీరు. అంటే వీరంటే మీ జాతకాలు ఇచ్చి కొంతమందికి ఉంది, వాటి వలన మీకు సన్మానాలు కూడా జరుగుతాయి. సో ఈ విధంగా మంచి మంచి శుభకార్యాలకే మీకు మంచి పనులు జరుగుతూ ఉంటాయి. లాభస్థానంగా మీ లాభస్థానాన్ని గురుడు చూస్తాడు, లాభస్థానాన్ని గురుడు చూస్తున్నాడు, లాభాధిపతి కూడా అయ్యాడు. కాబట్టి ధనయోగం అంటే వ్యాపారాభివృద్ధి ఉంటుంది మీకు. వ్యాపారాభివృద్ధి
ఖచ్చితంగా ఉంది మీకు. 9th భావాన్ని గురుడు చూడడము, లాభస్థానాన్ని కూడా గురుడు చూడడం వల్ల మీకు చేస్తున్న వ్యాపార అభివృద్ధి ఉంది. విదేశ పర్యటన ఉంది. హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సిమెంట్ రంగ పరిశ్రమలు, సాఫ్ట్వేర్ రంగ పరిశ్రమలు, అలాగే ఫార్మాస్యూటికల్ ఫార్మా రంగం వాళ్ళకి మంచి కాలము. ఇంకా చెప్పాలంటే గోల్డ్, సిల్వర్ వాళ్ళకి, స్టేషనరీ వాళ్ళకి, స్టేషనరీ బిజినెస్ వాళ్ళకి, అంటే మీరు ఏ బిజినెస్లో ఉంటే ఆ బిజినెస్లో చక్కటి ఆదాయం ఉంది ఈ వారం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీ రాశిలోనే శని ఉండడము, అది కూడా మీకు ఏలినాటి ప్రభావం అవ్వడం వలన, అష్టమ స్థానంలో కేతు ఉండడం వలన మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒకటేంటంటే అబ్డామన్ సంబంధించిన అనారోగ్య సమస్యలు, లేదా మోకాళ్ళు, కాళ్ళు, మోకాళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్, పిక్కలు, మోకాళ్ళు పిక్కలు అంటాం సరే, పిక్కలు, వాటికి కొద్ది ప్రాబ్లమ్స్ రావడము జరుగుతాయి. అందుకనే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకున్న వాళ్ళకి, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకున్న వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. ఆంజనేయ స్వామిని, శివాభిషేకాలని అస్సలు వదలకూడదు కుంభరాశి వాళ్ళు. ఇలాగా మీకు ఏది తోస్తే, ఏది మంచి అనిపిస్తే ఆ దేవుని ప్రార్థించడం వలన, పూజలు చేసుకోవడం వలన, అమ్మవారి అభిషేకాలు చేసుకోవడం వలన, చండీ హోమాలు చేసుకోవడం వలన చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మీనరాశి అండి 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు మార్చి అనమాట. మార్చి నెల 17 మార్చి నుంచి 23 మార్చి ఎలా ఉంటుంది బ్రహ్మాండంగా ఉండబోతుంది. మీ రాశిలోనే రవి రాహువుల కాంబినేషన్ తప్పేం కాదు, శుభ ఫలితాలు ఇస్తాడు. రవి బుధుల కాంబినేషన్ కూడా ఉంది. ఈ రవి బుధుల కాంబినేషన్, బుధరాహుల కాంబినేషన్ ఇవన్నీ పక్కన పెడితే చక్కటి ఆలోచనలు మీకు ఉంటాయండి. బిజినెస్ తెలివితేటలు మీకు బాగా ఉంటాయి. ఎదుటి వాళ్ళని చూసి మీరు ఎలా వాళ్ళు చదివేస్తారనమాట. చక్కటి బిజినెస్ తెలివితేటలు, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వము, ఆనందంగా ఉండడము, కార్యోత్సాహం బాగా ఉండడము, పట్టుదల పెరగడము, ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయండి. కన్యారాశి అదే మీ మీనరాశి వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు. గురుడు ద్వితీయ భావంలో ఉన్నాడు. ఫైనాన్షియల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, దగ్గరకు వచ్చి లేట్ అయిపోతుంటాయి. కానీ మీకు రావాల్సిన సంపదలు లేట్ అయినా సరే వచ్చేస్తాయి. ధనం, కుటుంబంలో వృద్ధి, ముఖ్యంగా గురుడు సాహిత్య రంగంలో బ్రహ్మాండంగా తీసుకెళ్తాడు మిమ్మల్ని. బంగార వస్తువులు కొనుక్కుంటారు. చక్కటి భోజన వసతులు అండి. భోజనం అంటే ఫుడ్ అని అర్థం. భోజనం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, తినడానికి మనకి కడుపు తినడానికి గురుడు మీకు కాపాడుతుంటాడు ఫుడ్ ఇచ్చి. అలాగే గురు ప్రభావంలో వస్త్రాలు కూడా బాగా కొనుక్కుంటారు. కొత్త కొత్త బట్టలు, బంగారాభరణాలు, వాహన యోగాలు, ఇవన్నీ కూడా ద్వితీయ భావంలో పర్ఫెక్ట్గా గురుడు ఇస్తాడు. చాలా బాగున్నాడు కాబట్టి అద్భుతం. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి ఇందాక చెప్పినట్టుగానే సంగీత ప్రియులు కూడా చాలా బాగుంటుంది. 17, 18 తారీఖుల్లో చంద్రుడు మీకు ఫోర్త్ భావంలో ఉన్నాడు. ఫోర్త్ భావాధిపతి రాశిలో ఉన్నాడు. అంటే ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎడ్యుకేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. స్కూల్ మారడము, కాలేజీ మారడము, అయితే గ్రూప్స్ మారడం, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ 17, 18 తారీఖుల్లో చిన్న డిస్టర్బెన్సెస్ రావడానికి ఎడ్యుకేషన్లో ఉంది. మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా ఆభరణాలు, బంగారపు, వెండి ఆభరణాలు కొనుక్కుంటారు మీరు. ఇవే కాకుండా వాహన యోగం కూడా మీకు ఉంది. ఫైనాన్స్ రంగం సంబంధించిన చదువులు చదవడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పంచమ స్థానంలో చంద్రుడు 19, 20 తారీఖుల్లో చంద్రుడు ఉండడం వల్ల పుత్రికా సంతాన యోగం ఉంటుంది. ఇందాక చెప్పినట్టు బంగారాభావాలు కొనుక్కుంటారు. స్పోర్ట్స్ రంగంలో బ్రహ్మాండంగా ఉంటారు. ప్రయాణం చేస్తుంటారు. అంటే నీటి ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి. నీటి ప్రయాణాలు అంటే ఏదైనా అవ్వచ్చు, గోదావరి, గంగా, ఏదైనా నీటి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలాగే బిజినెస్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి చాలా బాగుంటుంది. అదే సాఫ్ట్వేర్, కొంతమంది స్టాక్ అండ్ షేర్స్, స్పెక్యులేషన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. మీకు చక్కటి వాగ్ధాటి, మాట చాతుర్యం బాగా తెలుసు. పంచమ స్థానంలో చంద్రుడు ఉన్నాడంటే చాలా తెలివిగా ఉండడము, అదృష్టవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శత్రుభయం లేకుండా శత్రువులు కూడా మీ మిత్రులు చేస్తూ ఉంటారు. కొన్ని అనారోగ్య సమస్యలు కూడా మీకు ఉన్నాయి. వాటి నుంచి కూడా త్వరగా బయటపడిపోతారు. గురుదృష్టి కూడా ఉంది కాబట్టి శత్రువులు కూడా మీకున్నారు. శత్రువులు మీకున్నట్టు గురుదృష్టి ఉండడం వల్ల మిమ్మల్ని ఏం చేయలేరు వాళ్ళు. 6వ, 7వ స్థానంలో కేతు ఉండడం వల్ల, రవి బుధుల కాంబినేషన్ వల్ల మీకు ఏంటంటే మీ భార్యాభర్తల విషయంలో చిన్న మనస్పర్ధలు వచ్చినా సరే వస్తాయి. వచ్చినా కూడా ఫైనల్గా అల్టిమేట్గా మీరు కలిసే ఉంటారు. అలాగే బిజినెస్ సంబంధించిన విషయాల్లో ప్రయాణాలు చేస్తారు, జర్నీస్ చేస్తారు మీరు. తరంతరంకి వచ్చే ధనయోగం మీకు ఉంటుంది. మీకు సంబంధించిన యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ అంటారు సరే, అంటే కొన్ని జాతకాలు రీత్యా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ రావడానికి అవకాశం ఉంది. భాగ్యస్థానాన్ని శని చూడడము వలన, భాగ్యాధిపతి 12వ భావంలో ఉండడం వలన విదేశీ పర్యటన ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే భాగ్యస్థానాన్ని సరి చూస్తే ఏమవుతుందంటే అన్నిట్లోనూ అంటే ప్రతి పనిలోనూ లేటు ఉంటుంది. కానీ 9th హౌస్లో 12th భావంలో ఫారిన్ యోగాన్ని ఇస్తాడు. ఇది ఖచ్చితం, డౌట్ లేదు. అది ఏ విధంగా చేస్తాడు?
ఏ విధంగా అంటే చదువు రీత్యా, మీ బిజినెస్ రీత్యా అనేక రకాలుగా వెళ్తారు మీరు, అనేక రకాల పనులతో వెళ్తుంటారు. అలాగే మీకు పుణ్య నదుల్లోనూ క్షేత్రాల్లో పుణ్యక్షేత్రాలు దర్శించడము ఇలా బాగుంటుంది. 9th హౌస్ లార్డ్ 12th భావంలో కూడా అంత అద్భుతమే కాదు, వ్యాపారాల రీత్యా ధనం బాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. 10th భావానికి గురు దృష్టి చాలా బాగుంది, అంటే భాగ్యస్థానము బాగా ఉంది. 10th భావం కూడా భాగ్యస్థానం అంటే మీకు అంటే భాగ్యస్థానం సరి చూసినా భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. సరే, 10th భావాన్ని గురు దృష్టి వల్ల 10th భావాధిపతి ద్వితీయంలో ఉండడం వల్ల ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఐరన్ అండ్ స్టీల్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఏ పరిశ్రమలో ఉన్న బ్యాంకింగ్ అంటే కింద చెప్పినట్టుగానే, అలాగే విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్, గురు ప్రభావం కదండి. వీళ్ళందరూ కూడా చక్కటిగా బ్రహ్మాండంగా ఉంటుంది. బిజినెస్ సంబంధించి అంటే వ్యాపారాలు, బిజినెస్ ఉద్యోగాలు కూడా ఇదే చూస్తాము. మంచి యోగం ఉందండి, మీకు లాభాలు కూడా గణిస్తారు. లాభాలు వచ్చి కొంచెం తగ్గుముఖం పట్టచ్చు. ఏదేమైనా 10th భావం బాగుంది కాబట్టి ఆడవాళ్ళు కూడా చెప్తున్నాను, మంచి ఉద్యోగాలు వస్తాయి. కష్టపడండి. ఫైనాన్స్ రంగం, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లోను, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లోనూ ఉండడానికి అవకాశం ఎక్కువ. 12వ భావంలో శనితో కలిసిన, కుజుడితో కలిసినటువంటి శుక్రుడు, అక్కడ ఏమవుతుందంటే శుక్రుడు మీకు అష్టమాధిపతి అయ్యాడు, శని 12వ ఇంటి వాడు అయ్యాడు. అంటే శని శుక్రుడు కాంబినేషన్ రాజయోగాన్ని ఇవ్వాలి కదా, ఇస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే శని శుక్రుడు 12వ భావంలో తప్పు. అంటే ఏం తప్పు? మైండ్ ప్రశాంతంగా ఉండకుండా పరిపరి విధాలుగా మారిపోతుంటుంది. ఎలా మారిపోతూ ఉంటుంది అంటే చెడు ప్రవర్తన, చెడు స్వభావము, ఎదుటి వాళ్ళు కీడు చేయాలనే తత్వము, అంటే మీరు అసలు సహజ తత్వం అది కాదు, కానీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. శని శుక్రుడు ఒక విధమైన చెడు అలవాట్లకి లోపడుతూ ఉంటారంటారు కదా, అదొకటి. శని కుజుడు కాంబినేషన్ ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు కానీ లేకపోతే వాహనం వలన ప్రమాదాలు కానీ జరుగుతాయి. జనరల్గా కుంభరాశిలో ఉండడం వల్ల శని కుజుడు తప్పు, జాగ్రత్తగా ఉండండి. ఒంటి మీద గాయాలు ఖచ్చితంగా తగులుతాయి, కొంతమందికి బోన్స్ జరుగుతాయి అని మీ అందరికీ ఎవ్వరికీ కాదు. మన జాతకాల్లో కొన్ని దశలు జరుగుతున్నప్పుడు మాత్రమే ఉంటుంది. అందరికీ జరిగితే ఎట్లాగండి, మిమ్మల్ని భయపెడుతున్నట్ట ఏమీ కాదు, జాగ్రత్తలు చెప్తున్నట్టు. సరే, శని కుజుడు మరి ఇవన్నీ ఏం చేయాలి? వాహనాలు, యోగా ఇవన్నీ తప్పాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, ఈశ్వరాభిషేకాలు. ఇప్పుడు మార్చి నెల కదండి, శివరాత్రి కూడా మీరు చేసే ఉంటారు కదా, మార్చి నెలలో ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి శివాభిషేకాలు చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి దగ్గర ఆరాధన చేయడము, ఆంజనేయ స్వామి పూజలు, అలాగే సుబ్రహ్మణ్యుని ఎట్టి పరిస్థితులు వదలకుండా ఉండడం వలన చక్కటి ఫలితాలు రావడమే కాకుండా ఇటువంటి దోషాలు అంటే యాక్సిడెంట్స్ వలన వచ్చే దోషాలు, యాక్సిడెంట్స్ రాకుండా తప్పిపోవడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి మీ మీనరాశి వాళ్ళకి ఈ నెలలో అంటే 17 నుంచి 23 వరకు ఫారిన్ కంట్రీస్ యోగాలు చాలా బాగున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోండి. మీకు మీరు సేఫ్గా ఉండాలి, ఖచ్చితంగా ఉంటారు కూడా. సో మీకు అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని, ఆ సుబ్రహ్మణ్యుడు ఎల్లవేళ మిమ్మల్ని కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.